let it bang, bang. Bang. Good morning, students. Welcome to VVR Search Classroom. Today's topic is cycloalkanes, and in this cycloalkanes, we will be dealing with Bayer-Strain theory. According to me, this Bayer-Strain theory is very important for the examination. We have to compulsorily focus and practice this Bayer-Strain theory. ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని మిస్ అవ్వద్దు. ఆల్కేన్స్ రింగ్ ఫామ్ లో గానీ ఉంటే వాటిని సైక్లో ఆల్కేన్స్ అంటాం. సైక్లిక్ గా అనమాట అరేంజ్మెంట్. సో మిగిలిన అన్ని విషయాలు కూడా సిమిలర్ గా ఉంటాయి. సో దీస్ ఆర్ సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ విచ్ హ్యావ్ సమ్ ఆర్ ఆల్ దేర్ కార్బన్ ఆటమ్స్ అరేంజ్డ్ ఇన్ ఏ రింగ్. ఒక రింగ్ లాగా కానీ అరేంజ్ అయి ఉంటే వాటిని సైక్లో ఆల్కేన్స్ అంటాం. సైక్లో అంటే సైక్లిక్ అంటే రింగ్. ఓకే, సో రింగ్స్ ఆఫ్ డిఫరెంట్ సైజెస్ బిగినింగ్ విత్ 3 కార్బన్స్ ఆర్ పాసిబుల్. డిఫరెంట్ సైజ్ ఉన్నటువంటి రింగులు మనకి తెలుసుంటాయి. ఎలాంటివంటే సైక్లోప్రోపేన్, సైక్లోబ్యూటేన్, సైక్లోపెంటేన్ ఇలాంటి కాంపౌండ్స్ అన్ని. అయితే మినిమం నెంబర్ ఆఫ్ కార్బన్స్ రిక్వైర్డ్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ రింగ్, తద్వారా మనకి ఈ సైక్లో ఆల్కేన్స్ ఫామ్ అవడానికి కావాల్సినటువంటి మినిమం నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ 3 అనమాట. అంటే స్టార్టింగ్ సైక్లో ఆల్కేన్ ఏమవుతున్నప్పుడు ప్రోపేన్ విల్ బి ద స్టార్టింగ్ సైక్లో ఆల్కేన్. అంటే సైక్లోప్రోపేన్ అంటాం అనమాట. మనం 3 కార్బన్లు ఉన్నటువంటి సైక్లిక్ కాంపౌండ్ సైక్లోప్రోపేన్. సైక్లో ఆల్కేన్స్ ఆర్ సాచురేటెడ్ సిన్స్ ఆల్ ద కార్బన్ ఆటమ్స్ దట్ మేకప్ ద రింగ్ ఆర్ సింగిల్ బాండెడ్ టు అదర్ ఆటమ్స్. సో జస్ట్ లైక్ ఆల్కేన్స్, సైక్లో ఆల్కేన్స్ కూడా ఎలాంటి కాంపౌండ్స్ ఇవి అని చెప్పి అడిగినట్టయితే ఇవి కూడా సాచురేటెడ్ కాంపౌండ్స్. సాచురేటెడ్ కాంపౌండ్స్ అని ఎప్పుడు అంటాం? ఉన్నటువంటి బాండ్స్ అన్ని కూడా సింగిల్ బాండ్సే అయి ఉంటే వాటిని సాచురేటెడ్ కాంపౌండ్స్ అంటాం. ఆల్కేన్స్ లో చూసాం అన్ని కూడా సింగిల్ బాండ్సే ఉంటాయి. సైక్లో ఆల్కేన్స్ లో కూడా అన్ని సింగిల్ బాండ్సే ఉంటాయి కాబట్టి ఇవి కూడా సాచురేటెడ్ కాంపౌండ్స్ అని చెప్పి చెప్పుకుంటాం. బికాస్ ఆఫ్ ద రింగ్ ఏ సైక్లో ఆల్కేన్ హ్యాస్ 2 less హైడ్రోజన్స్ దాన్ ఏ మోనోసైక్లిక్ ఆల్కేన్ విత్ ద సేమ్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్. సో ఇవి సైక్లో ఆల్కేన్స్ అనే కాంపౌండ్స్ ఏ రకంగా అరేంజ్ అయి ఉన్నాయి? సైక్లిక్ రూపంలో అరేంజ్ అయి ఉన్నాయి. అంటే ఆ చివర ఈ చివర ఒక్కొక్క హైడ్రోజన్ తక్కువగా ఉంటే సరిపోతుంది, ఎందుకంటే ఆ చివర్లో 2 కలిసిపోతాయి కాబట్టి. సో ఆర్డినరీ ఆల్కేన్స్ తో కానీ చూసినట్టయితే సైక్లో ఆల్కేన్స్ లో 2 హైడ్రోజన్ ఆటమ్స్ తక్కువగా ఉంటాయి. దాన్ని బట్టి జనరల్ ఫార్ములా కానీ చూసినట్టయితే ఆల్కేన్స్ జనరల్ ఫార్ములా ఒకసారి రికలెక్ట్ చేయండి. CnH2n+2. సైక్లో ఆల్కేన్స్ ఫార్ములా జనరల్ ఫార్ములా ఏమవుద్దప్పుడు CnH2n. ఎందుకని +2 లేదు? ఆ చివర ఈ చివర 2 హైడ్రోజన్లు తక్కువగా ఉంటాయి. సో ఈ విధంగా జనరల్ ఆస్పెక్ట్స్ చెప్పుకోవచ్చు. సో జనరల్ ఫార్ములా ఆఫ్ సైక్లో ఆల్కేన్స్ ఏమవుతుందండి? CnH2n అనే ఫార్ములాతో రాస్తాము. సో దిస్ ఈజ్ సంథింగ్ స్టార్టింగ్ మెటీరియల్ రిగార్డింగ్ సైక్లో ఆల్కేన్స్. దే ఆర్ సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్. ద స్టార్టింగ్ సైక్లో ఆల్కేన్ is cyclopropane. They are made up of rings. Okay, general formula CnH2n. సో నేమింగ్ అంటే నామన్క్లేచర్ దగ్గరికి వచ్చామనుకోండి, బ్రీఫ్గానే చెప్తాను, మనకు సిలబస్లో ఎక్కువగా లేదు ఇవన్నీ. సో ఆల్కేన్స్ సైక్లిక్ ఫామ్లో ఉంటే వాటిని సైక్లో ఆల్కేన్స్ అంటారు అని చెప్పి చెప్పుకున్నాం. కాబట్టి ఆల్కేన్ ముందు సైక్లో అనే పదం తగిలించి ఈ సైక్లో ఆల్కేన్స్ పేరు రాయడం జరుగుతుంది. ఉదాహరణకి 3 కార్బన్లు ఉన్న ఆల్కేన్ని ఏమని పిలుస్తాం? ప్రోపేన్ అని చెప్పి అంటాం. సో అది సైక్లిక్ రూపంలో కానీ ఉంటే ఏమవుతుంది? సైక్లోప్రోపేన్. సిమిలర్లీ an alkane having 4 carbon atoms is called as butane. If it is in the form of a cycle, then cyclo should be added as prefix before the alkane name and then it becomes cyclobutane. Similarly cyclopentane, cyclohexane ఇలాంటివన్నీ కూడా పేర్లు వస్తూ ఉంటాయి. ఇక్కడ ఏం రాసుకున్నామని చూడండి స్లైడ్ లో. సైక్లో ఆల్కేన్స్ ఆర్ నేమ్డ్ బై adding the prefix cyclo to the alkane name that has the same number of carbon atoms as those in the ring. Okay, these most common cycloalkanes are represented as shown below. Now చూడండి ఇక్కడ ఫస్ట్ వన్ ఒక ట్రయాంగిల్ రూపంలో కనిపిస్తుంది. అంటే 3 కార్బన్ల కల కాంపౌండ్ ఇది. CH2 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 cyclopropane. This is called as cyclopropane.
అదే డీటెయిల్ గా కావాలనుకుంటే ఇంకోటి 3 కార్బన్లు సిసిసి, ఒక్కొక్క కార్బన్ కి 2 హైడ్రోజన్లు అటాచ్ అయ్యి ఉన్నాయి. దట్స్ వై ఇట్ ఈస్ ఏ saturated compound. No double bond, no triple bond, all are single bonds. This one is cyclopropane. Similarly, cyclobutane. So cyclobutane square గా ఉంది. ఇంకా దాన్ని ఇక్కడ రాసాము స్క్వేర్ గా ఉంది. ఈచ్ కార్బన్ క్యారీస్ 2 హైడ్రోజన్ ఆటమ్స్. సైక్లోపెంటేన్, పెంట్ అంటే 5 కార్బన్లు. సైక్లిక్ గా ఉంది కాబట్టి సైక్లోపెంటేన్. ఓకే, సో ఈ రకంగా అరేంజ్మెంట్ ఉంటుంది. సిమిలర్లీ సైక్లోహెక్సేన్ 6 కార్బన్ ఆటమ్స్, హెక్సా 6 కార్బన్ ఆటమ్స్. సో ఓవరాల్ ఏ మాలిక్యూల్ చూసినా కానీ CnH2n ఫార్ములాకి కరస్పాండ్ అవుతుంది అన్ని కూడా. సో ఓవరాల్ గా ఇంతవరకు చెప్పింది ఏంటి, ఆల్కేన్స్ లే సైక్లిక్ గా కానీ రాస్తే మనం సైక్లో ఆల్కేన్స్ అవుతాయని చెప్పి గుర్తుంచుకోండి. దే ఆర్ రిప్రజెంటెడ్ విత్ ద జనరల్ ఫార్ములా CnH2n. సో దిస్ ఈస్ ద బేసిక్ థింగ్ రిగార్డింగ్ సైక్లో ఆల్కేన్స్. కేర్ఫుల్ గా ఉండండి ఇక్కడ నుంచి. అయితే వీఆర్ మోస్ట్ ఇంట్రెస్టెడ్ అబౌట్ స్టడీయింగ్ స్టెబిలిటీ ఆఫ్ సైక్లోఆల్కేన్స్. సైక్లోఆల్కేన్స్ అంటే ఏంటో మీకు బ్రీఫ్ గా చెప్పాను, కానీ మన ఇంట్రెస్ట్ అంతా ఏంటప్పుడు స్టెబిలిటీ ఆఫ్ సైక్లోఆల్కేన్స్ మీద మనం ఫోకస్ పెట్టాలి. ఒక్కొక్క సైక్లోఆల్కేన్ ఎక్కువ స్టేబుల్ గా ఉంటుంది, ఇంకోటేమో తక్కువ స్టేబుల్ గా ఉంటుంది. ఇటువంటి విషయాలను ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకి మెయిన్ గా 3 థియరీస్ ఉంటాయండి. ఇది చూడండి. ఫస్ట్ వన్ ఈజ్ బేయర్ స్ట్రెయిన్ థియరీ. ఐ హోప్ యు ఆర్ సీయింగ్ ద స్లైడ్స్. బేయర్ స్ట్రెయిన్ థియరీ. అనదర్ వన్ Saxe-Mohr's concept or theory, and third one is Coulson and Moffat's theory. Okay, ఈ 3 థియరీస్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎక్స్ప్లెయినింగ్ ద స్టెబిలిటీ ఆఫ్ సైక్లోఆల్కేన్స్. అయితే ఇందులో మనం స్టడీ చేసేది బేయర్ స్ట్రెయిన్ థియరీ. సిలబస్ లో ఇంక్లూడ్ చేయబడింది బేయర్ స్ట్రెయిన్ థియరీ. చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వండి మీరు. కంపల్సరీగా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా సీరియస్ గా ప్రిపేర్ అవ్వాల్సినటువంటి టాపిక్ బేయర్ స్ట్రెయిన్ థియరీ. సాక్సే-మోహర్ కాన్సెప్ట్, కోల్సన్ అండ్ మోఫిట్స్ కాన్సెప్ట్ అనేది ఇంట్రెస్ట్ ఉంటే మీరు నేర్చుకుంటారు, అది సెకండరీ థింగ్. నేను మాత్రం ఇక్కడ మీకు చక్కగా సింపుల్ గా మీకు అర్థమయ్యేలాగా విత్ ఇల్లస్ట్రేటివ్ డయాగ్రామ్స్ బేయర్ స్ట్రెయిన్ థియరీ నేర్పిస్తాను ఇవాళ. బేయర్ స్ట్రెయిన్ థియరీ. దిస్ థియరీ వాజ్ ప్రపోజ్డ్ బై అడాల్ఫ్ వాన్ బేయర్. ఆయన ఫోటో కూడా పెట్టుకున్నాం అక్కడ చూడండి, ఆయన గౌరవార్థం. హీ ఈజ్ ఎ జర్మన్ కెమిస్ట్ and also a Nobel Prize winner. Proposed a theory to explain the relative stability of the first few cycloalkanes. ఈయన బేయర్ అనే శాస్త్రవేత్త మొదటి కొద్దిపాటి సైక్లోఆల్కేన్స్ యొక్క స్టెబిలిటీని చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగారు. అంటే మొదటి కొన్ని సైక్లోఆల్కేన్స్ అంటే ఇందాక మనం స్లైడ్స్ లో చూసినటువంటివి ఏంటవి, సైక్లోప్రోపేన్, సైక్లోబ్యూటేన్, సైక్లోపెంటేన్ వరకు చక్కగా స్టెబిలిటీస్ ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. సైక్లోహెక్సేన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశారు. కానీ ఆ తర్వాత వచ్చిన సిద్ధాంతాలు ఇంకా దాన్ని ఎలాబొరేట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం వలన హయ్యర్ సైక్లోఆల్కేన్స్ కి ఈయన ఎక్స్ప్లెయిన్ చేసిన విషయాలు సిగ్నిఫికెన్స్ ని కోల్పోయాయి. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఈయన ఈ విషయాన్ని స్టార్ట్ చేశారు కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ థియరీ కింద మనం భావిస్తాం. సింపుల్ ఒక 3-4 పాయింట్స్ ఉంటాయి. ఆ 3-4 పాయింట్స్ మీద కొంచెం ఫోకస్ పెట్టండి సరిపోతుంది. చూడండి, cycloalkanes are saturated compounds. Why they are saturated compounds? Because they don't have double bonds and triple bonds. They are saturated compounds. So all the carbon should have normal tetrahedral bond angle of 109 degrees 28 minutes. లేదా సింపుల్ గా 109.5 డిగ్రీస్ రాయండి. సో ఎప్పుడైతే హైడ్రోకార్బన్ సాచురేటెడ్, వాంట్ హాఫ్ అండ్ లీవ్డెల్ అనే శాస్త్రవేత్తలు ఏం చెప్పారు, కంపల్సరీగా అవి టెట్రాహెడ్రల్ గా అరేంజ్ అయి ఉండాలనే ఒక విషయం చెప్పారు. ఎప్పుడైతే మీకు టెట్రాహెడ్రల్ గా అరేంజ్ అయి ఉంటాయో వాటి మధ్య బాండ్ యాంగిల్స్ ఎంత ఉంటుంది, 109.5 డిగ్రీస్ ఉంటుంది అని చెప్పి చెప్పుకుంటున్నాం అనమాట. అది ఫస్ట్ పాయింట్. సో కంపల్సరీ అది సాచురేటెడ్ కాంపౌండ్ అయితే ఎంత ఉండాలి బాండ్ యాంగిల్, 109 degrees 28 minutes బాండ్ యాంగిల్ ఉండాలి, టెట్రాహెడ్రల్ షేప్ ఉండాలి. కానీ అసలు విషయం చూడండి, రెండో పాయింట్, ఎనీ డీవియేషన్ ఆఫ్ బాండ్ యాంగిల్స్ ఫ్రమ్ ద నార్మల్ టెట్రాహెడ్రల్ వాల్యూ వుడ్ ఇంపోజ్ ఏ కండిషన్ ఆఫ్ ఇంటర్నల్ స్ట్రెయిన్ ఆన్ ద రింగ్ కాల్డ్ యాజ్ యాంగిల్ స్ట్రెయిన్. ఓకే, కానీ సైక్లోఆల్కేన్స్ లో టెట్రాహెడ్రల్ జామెట్రీ కానీ 109.5 డిగ్రీస్ బాండ్ యాంగిల్ కానీ ఉండడానికి అవకాశం లేదు. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే బాండ్ యాంగిల్స్ లో డీవియేషన్ ఉంటుంది. బాండ్ యాంగిల్ లో డీవియేషన్ ఉంది అంటే ఆటోమేటిక్ గా యాంగిల్ స్ట్రెయిన్ ఉంటుంది. ఆ యాంగిల్ స్ట్రెయిన్ అనేది ఆ సైక్లోఆల్కేన్ యొక్క స్టెబిలిటీని తెలియజేస్తుంది. ఇది ఇక్కడ పాయింట్. సో ఒకసారి మళ్ళీ సెకండ్ పాయింట్ చదవండి. ఎనీ డీవియేషన్ ఆఫ్ బాండ్ యాంగిల్స్ ఫ్రమ్ ద నార్మల్ టెట్రాహెడ్రల్ వాల్యూ would impose a condition of internal strain on the ring called as angle strain. So tetrahedral value నుంచి
డీవియేట్ అయ్యే కొలది ఈ యాంగిల్ స్ట్రెయిన్ అనేది పెరుగుతూ ఉంటుంది, తద్వారా స్టెబిలిటీ డిక్రీజ్ అవుతుంది. దెన్ హౌ టు క్యాలిక్యులేట్ యాంగిల్ స్ట్రెయిన్? ఓకే, లేదా ముందు డీవియేషన్ D is equal to 1/2 into 109 degrees 28 minutes minus alpha. ఈ ఫార్ములా ఒకటి గుర్తుపెట్టుకోండి, అంటే ఈజీగా మీరు వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. D is equal to 1/2 into 109 degrees 28 minutes minus alpha. What is D mean? D means D is angle deviation, whereas alpha is bond angle in the given cycloalkane molecule. సో ఈ ఫార్ములా ఉపయోగించి నార్మల్ టెట్రాహెడ్రల్ బాండ్ యాంగిల్ అంటే 109 degrees 28 minutes నుంచి ఎంత డీవియేట్ అవుతున్నాము అనే విషయాన్ని చక్కగా తెలుసుకోవడానికి అవకాశం వస్తుంది. మీకు అన్ని ఎగ్జాంపుల్స్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కంగారు పడొద్దు. ఇది చూడండి, మోర్ ద వాల్యూ ఆఫ్ యాంగిల్ స్ట్రెయిన్ లెస్ స్టేబుల్ ద కాంపౌండ్ విల్ బి. సో యాంగిల్ స్ట్రెయిన్ బాగా పెరుగుతుంది అనుకోండి, యాంగిల్ స్ట్రెయిన్ బాగా పెరుగుతుంది అంటే ఏమవుద్ది? దెన్ ద కాంపౌండ్ విల్ బి లెస్ స్టేబుల్. ఆ విధంగా మనం క్యాలిక్యులేట్ చేయాలి. డి వాల్యూ పెరుగుతుంది అంటే స్టెబిలిటీ తగ్గుతుంది అని చెప్పి గుర్తుంచుకోవాలి. హీ అస్యూమ్డ్ దట్ ఆల్ ద సైక్లోఆల్కేన్స్ ఆర్ ఫ్లాట్ అండ్ కోప్లానార్, దట్ మీన్స్ దే ఆర్ 2-dimensional అండ్ ప్రెజెంట్ ఇన్ వన్ ప్లేన్. సో పైగా బేయర్ ఏం చెప్పారు అంటే అవన్నీ కూడా ఒకే ప్లేన్ లో ఉంటాయి, ఫ్లాట్ గా ఉంటాయి, ఒకే ప్లేన్ లో ఉంటాయి తప్ప వాటిలో ముడతలు కానీ అటువంటి ఏవి ఉండడానికి అవకాశం లేదు అని చెప్పారు. అదే డ్రాబ్యాక్ అయింది సిద్ధాంతానికి. అలా కాకుండా యాక్చువల్గా ఎలా ఉంటాయి అంటే పక్కర్డ్ రింగ్ షేపుల్లో ఉంటాయి అనమాట, అంటే ముడతలు పడి ఉంటాయి, తద్వారా యాంగిల్ స్ట్రెయిన్ డిక్రీజ్ అవుతుంది. కానీ ఆయన ఆ రకంగా ఊహించలేకపోయారు. ఏం చెప్పారంటే ఫ్లాట్ గా ఉంటాయి, కోప్లానర్ గా ఉంటాయి, 2-dimensional లో ఉంటాయి, వన్ ప్లేన్ లో ఉంటాయి అని చెప్పడం వలన ఆయన సిద్ధాంతానికి లిమిటేషన్స్ ఎక్కువయ్యాయి. సో క్లుప్తంగా ఇప్పుడు ఏం చెప్పాలి మీరు? టెట్రాహెడ్రల్ 109 degrees 28 minutes ఉంటే అవి స్టేబుల్, ఏ మాత్రం యాంగిల్లో డీవియేషన్ ఉన్నా అవి అన్స్టేబుల్. మోర్ ద డీవియేషన్ మోర్ విల్ బి ద అన్స్టేబిలిటీ అనేది ఇక్కడ తెలుస్తుంది. ఇప్పుడు 1 by 1 స్టడీ చేసుకుంటూ వెళ్దాం. మాలిక్యూల్స్, ఆల్ కార్బన్ ఆటమ్స్ ఆర్ sp3 hybridized, నో డౌట్. ఎందుకని sp3 hybridized? బికాస్ దే ఆర్ సాచురేటెడ్ కాంపౌండ్స్. సాచురేటెడ్ కాంపౌండ్స్ కాబట్టి కార్బన్ అండర్గోస్ sp3 hybridization. Whenever there is sp3 hybridization, what we can expect is tetrahedral geometry can be expected. Whenever there is tetrahedral geometry, what can be the expected bond angle? Means it is 109 degrees 28 minutes or 109.5 degrees, whatever it may be. Okay, ఇప్పుడు ఫస్ట్ మాలిక్యూల్ ఏంటండి? స్టార్టింగ్ మాలిక్యూల్ ఏం చెప్పాను? 3 కార్బన్స్ ఉన్నటువంటి మాలిక్యూల్ అన్నాను. ఈ 3 కార్బన్ ఉన్నటువంటి మాలిక్యూల్ చూడండి, సైక్లోప్రోపేన్. ప్రోపేన్ 3 కార్బన్స్, సైక్లిక్ గా ఉంది కాబట్టి సైక్లోప్రోపేన్. సైక్లోప్రోపేన్ లో బాండ్ యాంగిల్ ఎంత ఉంటుంది? ఇట్ ఈస్ ఏ ట్రయాంగిల్ కదా, సో బాండ్ యాంగిల్ ఎంత ఉంటుంది? 60 degrees బాండ్ యాంగిల్ ఉంటుంది. ఓకే, మరి డీవియేషన్ ఎంత అవుతుంది? యాక్చువల్గా ఎంత ఉండాలండి? యాక్చువల్లీ ద బాండ్ యాంగిల్ షుడ్ బి 109 degrees 28 minutes ఆర్ 109.5 degrees, రెండు కూడా ఆల్మోస్ట్ సేమ్, -60 degrees. సో డీవియేషన్ ఎంత వచ్చిందో చూడండి, 49.5 degrees. చాలా ఎక్కువ డీవియేషన్ వచ్చింది అంటే దాని స్టెబిలిటీ చాలా చాలా తక్కువ ఉంటుంది అని చెప్పి బేయర్ సిద్ధాంతం చెప్తుంది. నౌ కమ్ టు ద సెకండ్ మాలిక్యూల్. సెకండ్ మాలిక్యూల్ ఈజ్ cyclobutane, 4 carbon containing cycloalkane, cyclobutane. Expected bond angle is 109.5 degrees, but present bond angle enta 90 degrees, square kabatti 90 degrees untundi. What is the deviation? 19.5 degrees deviation undi. Of course cyclopropane kante deviation koncham taggindi kabatti stability perugutundi ani cheppi ayana explain chesaru. Next one is 5 carbon containing cycloalkane, cyclopentane. Pent ante 5 కార్బన్లు, cyclopentane. సైక్లోపెంటేన్ లో బాండ్ యాంగిల్ ఎంత ఉండాలి? 109.5 degrees ఉండాలి, కానీ ఎంత ఉంది? 108 degrees మాత్రమే ఉంది. ఆ బాండ్ యాంగిల్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఏంటనే చెప్తాను, నేను కంగారు పడొద్దు. సో 109 degrees 28 minutes లేదా 109.5 degrees ఉండాలి, కానీ ఉన్నది ఎంత? 108 degrees ఉంది. వాట్ ఈస్ ద యాంగిల్ స్ట్రెయిన్? 1.5 degrees యాంగిల్ స్ట్రెయిన్ ఉంది. కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే as the number of carbon atoms increases in the cycloalkane, what happens to deviation? Deviation gradually decreases, therefore stability increases అని చెప్పి బేయర్ స్ట్రెయిన్ థియరీ చెప్తుంది. ఓకే, ఈ రకంగా మనం స్టడీ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ బాండ్ యాంగిల్స్ జస్ట్ మీ ఇన్ఫర్మేషన్ కోసం, ఇది ఎగ్జామినేషన్ లో రాయరు. ఏ మాలిక్యూల్ లో ఎంత బాండ్ యాంగిల్ ఉంటుంది క్యాలిక్యులేట్ చేయాలనుకుంటే ఈ టేబుల్ వాడుకోవచ్చు. ద బాండ్ యాంగిల్స్ ఇన్ స్ట్రైట్ చైన్ ఆల్కేన్స్ ఈజ్ నార్మల్లీ ఎంత ఉంటుంది? 109.5 degrees. This is expected for a tetrahedral arrangement of bonds that are not restricted. ఇది నార్మల్. చూడండి, లెఫ్ట్ సైడ్ మాలిక్యూల్ ని స్టడీ చేయండి.
ఆల్కేన్, నార్మల్ ఆల్కేన్ లో టెట్రాహెడ్రల్ జామెట్రీ ఉండి బాండ్ యాంగిల్ ఎంత 109.5 డిగ్రీస్ ఉంటుంది. ఇప్పుడు ఇంటర్నల్ బాండ్ యాంగిల్ ఆఫ్ వేరియస్ సైక్లో ఆల్కేన్స్, ఇది సైక్లోప్రోపేన్ 60 డిగ్రీస్, సైక్లోబ్యూటేన్ 90 డిగ్రీస్, సైక్లోపెంటేన్ 108 డిగ్రీస్, సైక్లోహెక్సేన్ 120 డిగ్రీస్. ఇవి గుర్తుంచుకోవడం కష్టం అనుకోండి, ఫార్ములా గుర్తుంచుకోండి. బాండ్ యాంగిల్ ఇజ్ ఈక్వల్ టు n-2/n × 180. అప్పుడు మనకు బాండ్ యాంగిల్ ఇన్ డిగ్రీస్ లో వస్తుంది, వేర్ n ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఇన్ ద రింగ్. ఓకే, దీన్ని ఒకసారి స్టడీ చేయండి, క్యాలిక్యులేట్ చేయండి. ఈ వాల్యూ వస్తుందో లేదో ఒకసారి క్యాలిక్యులేట్ చేసి చూడండి. 60, 90, 108, 120 వస్తుందో లేదో ఒకసారి మీ దగ్గర పెన్ను పేపర్ ఉంటుంది కదా, పెన్ను పేపర్ ఉంటే క్యాలిక్యులేట్. హౌఎవర్ when the carbon atoms form part of a ring, the angle will be controlled by requirements of the ring. అంతే కదా, ఎప్పుడైతే అది రింగ్ లో భాగం అవుతుందో కార్బన్, అప్పుడు ఆటోమేటిక్ గా బాండ్ యాంగిల్ లో చేంజ్ వస్తుంది అనేది అక్కడ మీనింగ్. ఇందాక చెప్పిన విషయాన్నే ఇంకా కొంచెం డీటెయిల్డ్ గా, ఫస్ట్ వన్ ఈ సైక్లోప్రోపేన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఫస్ట్ దాన్ని స్టడీ చేయండి ఒకసారి. ట్రయాంగిల్ కాబట్టి బాండ్ యాంగిల్స్ ఎంత ఉంటాయి, ఈక్వల్ గా ఉంటాయి, 60 డిగ్రీస్. కానీ సాచురేటెడ్ హైడ్రోకార్బన్ ఇది సైక్లోప్రోపేన్, బాండ్ యాంగిల్ ఎంత ఉండాలి, 109.5 డిగ్రీస్ ఉండాలి. అంటే ఎంత డీవియేషన్ చూడండి, 49.5 డిగ్రీస్ డీవియేషన్ ఉంటుంది. 0.5 తీసేసి రాశారు అనుకోండి, ఇక్కడ ఏం పర్వాలేదు, 49 డిగ్రీస్ డీవియేషన్, చాలా ఎక్కువ డీవియేషన్ అన్నమాట. సైక్లోబ్యూటేన్ లో ఎంత ఉండాలి, అగైన్ 109 డిగ్రీస్ ఉండాలి. ఎంత ఉంది, 90 డిగ్రీస్ ఉంది, స్క్వేర్ కాబట్టి 90 డిగ్రీస్ యాంగిల్ ఉంటుంది. డీవియేషన్ ఎంత, 19 డిగ్రీస్ డీవియేషన్. అదంతా కూడా స్ట్రెయిన్ అన్నమాట. సో ఎంత ఎక్కువ స్ట్రెయిన్ ఉంటే అంత ఈజీగా బాండ్ పగిలిపోతుంది, పగిలిపోయి రియాక్షన్ ఎక్కువగా జరుగుతుంది, స్టెబిలిటీ తక్కువగా ఉంటుంది. ఓకే, సైక్లోపెంటేన్ ఒకసారి చూడండి. సైక్లోపెంటేన్ అంటే 5 కార్బన్స్ ఉన్నటువంటి ఆల్కేన్ సైక్లిక్ ఫామ్ లో ఉంది సైక్లోపెంటేన్. బాండ్ యాంగిల్ ఎంత ఉండాలి, 109.5 డిగ్రీస్ ఉండాలి. ఎంత ఉంది, 108 డిగ్రీస్ ఉంది. డీవియేషన్ ఎంత అంటే 1 డిగ్రీ డీవియేషన్. సైక్లోహెక్సేన్ ఇక్కడేమో నెగిటివ్ వాల్యూ వస్తుంది, నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా ఒకటే మీనింగ్. ఉండవలసిన బాండ్ యాంగిల్ 109 డిగ్రీస్ 28 మినిట్స్, బట్ అబ్జర్వ్డ్ బాండ్ యాంగిల్ ఇస్ 120 డిగ్రీస్. ఇది 120 డిగ్రీస్ ఉంటుంది. డీవియేషన్ ఎంత, 11 డిగ్రీస్ డీవియేషన్ ఉంది. అంటే అకార్డింగ్ టు బేయర్ సైక్లోహెక్సేన్ షుడ్ బి లెస్ స్టేబుల్ దాన్ సైక్లోపెంటేన్. కానీ ప్రాక్టికల్ గా అలా ఉండదు అనుకోండి. యాక్చువల్ గా సైక్లోహెక్సేనే మోర్ స్టేబుల్, కానీ ఆయనేమో సైక్లోపెంటేన్ మోర్ స్టేబుల్ అని చెప్తారు, ఎందుకంటే డీవియేషన్ తక్కువగా ఉంది కాబట్టి. కంటిన్యూ చేయండి. సేమ్ ఇంకా కొంచెం డీటెయిల్ గా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఇక్కడ ఇందాక ఒక ఫార్ములా చెప్పాను చూడండి. వాట్ వాజ్ దట్ ఫార్ములా, డి ఈజ్ ఈక్వల్ టు, దట్ ఈస్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు 109 డిగ్రీస్ 28 మినిట్స్ మైనస్ ఆల్ఫా, వేర్ ఆల్ఫా ఇస్ ద యాక్చువల్ బాండ్ యాంగిల్, హోల్ వాల్యూ డివైడెడ్ బై 2. సో అప్పుడు ఎంత వస్తుందో క్యాలిక్యులేట్ చేయండి. సో ఇక్కడ సైక్లోప్రోపేన్, ఇది సైక్లోప్రోపేన్ అంటే బాండ్ యాంగిల్ 60 డిగ్రీస్ వస్తుంది. డీవియేషన్ ఎంత వస్తుంది, అప్పుడు 24.44 వస్తుంది. అలాగే సైక్లోబ్యూటేన్ గా క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వాల్యూ వచ్చిందో చూడండి. మీరు ఇవన్నీ చేయండి, మీరు చేసి ఎగ్జామ్ లో రాయాలి ఈ వాల్యూస్ అన్ని కూడా. గుర్తుపెట్టుకుంటే కష్టం, గుర్తుండవు. అప్పటికప్పుడు క్యాలిక్యులేట్ చేస్తేనే మీకు ఈజీగా ఉంటుంది. సో ఎంత, 9 డిగ్రీస్ 44 మినిట్స్. ఓకే, అలాగే నెక్స్ట్ కాంపౌండ్ క్యాలిక్యులేట్ చేయండి. సైక్లోపెంటేన్ క్యాలిక్యులేట్ చేస్తే పాజిటివ్ వాల్యూ 0 డిగ్రీస్ 44 మినిట్స్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ కాంపౌండ్ సైక్లోహెక్సేన్, బాండ్ యాంగిల్ 120 డిగ్రీస్. ఇక్కడ వాల్యూ నెగిటివ్ లోకి వెళ్ళిపోతుంది, నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా సిగ్నిఫికెన్స్ ఒకటే. డి ఈజ్ ఈక్వల్ టు 109 డిగ్రీస్ 28 మినిట్స్ మైనస్ 120 డివైడెడ్ బై 2. అది సాల్వ్ చేస్తే మనకు మైనస్ 5 డిగ్రీస్ 16 మినిట్స్ వస్తుంది. ఇది సైక్లోహెప్టేన్, 7 కార్బన్ ఆటమ్స్ ఉన్నటువంటి సైక్లో ఆల్కేన్ వాల్యూ ఎంత వస్తుందో చూడండి. 109 డిగ్రీస్ 28 మినిట్స్ మైనస్ 128 డిగ్రీస్ 6 మినిట్స్ డివైడెడ్ బై 2. వాల్యూ ఎంత వస్తుంది, నెగిటివ్ వాల్యూ 9 డిగ్రీస్ 33 మినిట్స్ వచ్చింది. ఓకే, దిస్ వన్ ఈజ్, అంటే ఇక్కడ సరిగా పడలేదు ఇవాళ స్లైడ్ లోని, ఇదంతా కంటిన్యూషన్ ఉంటుంది. దిస్ వన్ ఈజ్ సైక్లోఆక్టేన్, 8 కార్బన్ సైక్లోఆక్టేన్ లో వాల్యూ క్యాలిక్యులేట్ చేయండి. 109 డిగ్రీస్ 28 మినిట్స్ మైనస్ 135 డిగ్రీస్ డివైడెడ్ బై 2. సాల్వ్ చేస్తే మనకు ఆ వాల్యూ ఎంత వస్తుంది, మైనస్ 12 డిగ్రీస్ 46 మినిట్స్ వాల్యూ వస్తుంది. సో ఆ రకంగా ఎంతంత డీవియేషన్ ఉంది అని క్యాలిక్యులేట్ చేయడానికి డీవియేషన్ ఫార్ములా యూజ్ చేస్తాం. దాన్ని బేస్ చేసుకుని ఈ బేయర్ అనే శాస్త్రవేత్త సైక్లో ఆల్కేన్ స్టెబిలిటీని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశారు. దాన్ని ఏమని పిలుస్తారు, బేయర్ స్ట్రెయిన్ థియరీ అని చెప్పి పిలవడం జరుగుతుంది. మనకి చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది అని చెప్పి స్టార్టింగ్ లో మీకు చెప్పడం జరిగింది.
ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి డీటెయిల్డ్గా స్టెప్ బై స్టెప్ అవే మాలిక్యూల్స్ ని చెప్పుకుంటూ వెళ్దాం. ఆల్రెడీ చెప్పేసిందే, ఇంకోసారి జస్ట్ రివైజన్ లాగా ఉంటుంది ఇది, కానీ రాసేటప్పుడు మీరు పాయింట్స్ అన్ని రాయాలి. లెట్ us స్టార్ట్ విత్ సైక్లోప్రోపేన్. సైక్లోప్రోపేన్ మాలిక్యూల్ అంటే C3H6. ప్రోపేన్ సైక్లిక్ గా ఉంది. The 3 carbon atoms occupy the corners of an equilateral triangle. Starting నుంచి చూస్తున్నాం. What is the arrangement of cyclopropane? The 3 carbon atoms occupy the corners of an equilateral triangle. Thus, cyclopropane has C-C-C bond angles of 60 degrees. No dispute. Equilateral triangle కాబట్టి 60 degrees bond angle ఉంటుంది అని చెప్పడంలో ఏ విధమైనటువంటి మనకి ఇబ్బంది లేదు. ఒకవేళ డౌట్ ఉన్నా మీరు క్యాలిక్యులేట్ చేసి చూసుకోవచ్చు. దిస్ ఇంప్లైస్ దట్ ద నార్మల్ టెట్రాహెడ్రల్ యాంగిల్ ఆఫ్ 109.5 degrees బిట్వీన్ ఎనీ 2 bonds ఈజ్ కంప్రెస్డ్ టు 60 degrees. అంతే కదండి. టెట్రాహెడ్రల్ బాండ్ యాంగిల్ ఎంత ఉండాలని చెప్పుకుంటున్నాం? స్టార్టింగ్ నుంచి 109.5 degrees ఉండాలి అని చెప్పుకుంటున్నాం. కానీ ఎంతకి కంప్రెస్ అయింది? 60 degrees కంప్రెస్ అయింది. అండ్ దట్ ఈచ్ ఆఫ్ ద 2 bonds ఇన్వాల్వ్డ్ ఈజ్ పుల్డ్ ఇన్, అంటే లోపల వైపుకి కంప్రెస్ అయింది. అలా లోపల వైపుకి కంప్రెస్ అవడం వలన డీవియేషన్ ఎంత వచ్చిందో క్యాలిక్యులేట్ చేయండి. D ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ 109 degrees 28 minutes మైనస్ 60. అది సాల్వ్ చేస్తే మనకి 24 degrees 44 minutes వస్తుంది. ఇందాక నుంచి చెప్తున్న వాల్యూవే పదే పదే రిపీట్ చేస్తున్నాను. ఈ రిపీట్ చేసినవన్నీ మీరు రాయక్కర్లేదు. అక్కడ ఎగ్జామ్ లో ఒక ఫ్లోలో రాసుకుంటూ వచ్చేస్తారు. ఎలా రాయాలని నేను తర్వాత అన్ని కూడా చెప్తాను. మీకు ఇక్కడ అర్థం అవడం కోసం డిఫరెంట్ స్లైడ్స్, డిఫరెంట్ డయాగ్రామ్స్ అరేంజ్ చేసి చెప్పడానికి ట్రై చేస్తున్నాను. సో డీవియేషన్ ఎంత వచ్చిందమ్మా? ఇక్కడ 24 degrees 44 minutes వచ్చింది. ద వాల్యూ 24 degrees 44 minutes then represents the angle strain or the deviation through which each bond bends from the normal tetrahedral direction. సో ఈ వాల్యూ దేన్ని సూచిస్తుంది? 24 degrees 44 minutes అనేది ఆ బాండ్ ఈ సైక్లిక్ రింగ్ లో సెట్ అవ్వడం కోసం ఎంత బెండ్ అయింది అనే విషయాన్ని తెలియజేస్తుంది అనమాట. ఎంత బెండ్ అయింది ఇక్కడ సైక్లోప్రోపేన్ లో? 24 degrees 44 minutes. హ్యూజ్ బెండ్ అనమాట, చాలా ఎక్కువ బెండ్ అయింది. జస్ట్ లైక్ మనం ఇది ఏమన్నా బో అండ్ యారో ఉంటుంది కదా, విల్లు బాగా ఉంచి దారాన్ని వదిలేరనుకోండి ఏమవుద్ది? చాలా షార్ప్ గా చాలా స్పీడ్ గా వెళ్ళిపోయి టార్గెట్ ని రీచ్ అవుతుంది. అలాగే మనం ఎంత ఎక్కువ ఉంచితే అంత రిఫ్లెక్షన్ అంత స్ట్రాంగ్ గా ఉంటుంది. అంటే ఇక్కడ యాంగిల్ స్ట్రెయిన్ ఎంత ఎక్కువ ఉంటే ఏ మాత్రం డిస్టర్బెన్స్ వచ్చినా సరే బాండ్ ఈజీగా విడిపోవడమే కాకుండా ఇమీడియట్ గా రియాక్షన్ లో పాల్గొంటుంది. అంటే స్టెబిలిటీ చాలా చాలా తక్కువగా ఉంటుంది. అవడం కోసం ఈ డయాగ్రామ్స్ ఇక్కడ పెట్టాను చూడండి. ఇది సైక్లోప్రోపేన్. స్టార్టింగ్ నుంచి చెప్పుకుంటున్నటువంటిదే. బాండ్ యాంగిల్ ఎంత? ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కాబట్టి 60 degrees. ఉండవలసిన బాండ్ యాంగిల్ ఎంత? 109.5 degrees. దట్ ఈస్ టెట్రాహెడ్రల్ యాంగిల్ ఉండాలి. డీవియేషన్ ఎంత? ఇదిగో 49.5 degrees యాంగిల్ కంప్రెషన్. అంటే ఇంత కంప్రెస్ అయింది. అంత కంప్రెస్ అయిందంటే నువ్వు ఏమాత్రం దీన్ని డిస్టర్బ్ చేస్తే ఏమవుద్ది? ఇమీడియట్ గా రింగ్ ఓపెన్ అయిపోతుంది. దట్స్ వై దే ఆర్ హైలీ రియాక్టివ్. ఓకే, దీన్ని ఇంకా డీటెయిల్ గా ఇక్కడ చెప్తున్నాను చూడండి. బెండ్ బాండ్స్, నాన్ లీనియర్ ఓవర్లాప్. యాక్చువల్ గా వ్యాలెన్స్ బాండ్ థియరీ చదివేటప్పుడు మీరు నేర్చుకుంటారు, మోర్ ద లీనియర్ ఓవర్లాప్ బిట్వీన్ ద అటామిక్ ఆర్బిటాల్స్ మోర్ స్ట్రాంగర్ విల్ బి ద సిగ్మా బాండ్ అని చెప్పి నేర్చుకుంటారు. కానీ ఇక్కడ లీనియర్ ఓవర్లాప్ లేదు చూడండి సరిగా. యాక్చువల్గా ఇక్కడ ఉండాలి బాండ్. చూడండి నేను కర్సర్ తో చూపిస్తున్నాను. ఈ బాండ్ ఈ ఉన్నాయి చూసారా, ఇక్కడ ఉండాలి. ఇక్కడ ఉంటే చాలా స్ట్రాంగ్ బాండ్ కింద లెక్క. సో ఏమైంది ఇది? ఈ టెట్రాహెడ్రల్ అరేంజ్మెంట్ గురించి ఇలాగా వంగిపోయి ఏదో అడ్జస్ట్ అయింది. అలాగా ఇక్కడ ఉండవలసిన బాండ్ చూడండి ఎక్కడికి వెళ్ళిపోయిందో. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉండవలసిన బాండ్ ఇలా పక్కకి వెళ్ళింది. ఇక్కడ కూడా ఇక్కడ ఇలా ఈ 2 కార్బన్ల మధ్య ఉండవలసిన బాండ్ ఇక్కడెక్కడో ఓవర్లాప్ అయింది. అంటే ఓవర్లాపింగ్ సరిగా లేదు. దే ఆర్ బెంట్ బాండ్స్ అండ్ నాన్ లీనియర్ ఓవర్లాప్. whenever there is slight disturbance, what happens is this ring immediately opens. మళ్ళీ అదే విషయాన్ని రిపీట్ అవుతుంది చూడండి. డీవియేషన్ ఎంత వచ్చింది? యాంగిల్ డీవియేషన్ 24 degrees 44 minutes క్యాలిక్యులేట్ చేస్తే వచ్చింది. అనదర్ మాలిక్యూల్ సైక్లోబ్యూటేన్. చెప్పుకున్నదే అయినా కానీ ఇంకా డీటెయిల్ గా మీకు చాలా క్లియర్ గా అర్థం అవడం కోసం అని చెప్పి నేను ఎక్స్ట్రా ఎఫర్ట్ తీసుకుంటున్నాను. సైక్లోబ్యూటేన్ C4H8. Here the 4 carbon atoms occupy the corners of a square. స్క్వేర్ గా ఉంటుంది సైక్లోబ్యూటేన్ అని తెలుసు. సో ఇట్ హ్యాస్ CCC bond angles of 90 degrees
and angle strain on each bond is 1/2 into 109 degrees 28 minutes minus 90 degrees. అది కానీ సాల్వ్ చేస్తే ఎంత వాల్యూ వస్తుంది మనకి 9 degrees 44 minutes వస్తుంది. సో అది డీవియేషన్. చూడండి ఇదిగో స్క్వేర్ ఎంత ఉండాలి 109 degrees 28 minutes ఉండాలి. టెట్రాహెడ్రల్ యాంగిల్ స్ట్రెయిన్ ఆఫ్ సైక్లోబ్యూటేన్ ఎంత ఉండాలి, ఇది యాంగిల్ యాక్చువల్ కానీ ఎంత ఉంది 90 degrees ఉంది. అంటే యాంగిల్ కంప్రెషన్ ఎంత, ఈ వాల్యూ. దీన్ని ఇక్కడ కూడా చూపిస్తున్నాం. ఇది రెండు వైపులు డివైడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి 9 degrees 44 minutes వాల్యూ వస్తుంది. 9 degrees 44 అంత డీవియేషన్ ఉంటుంది కాబట్టి స్టెబిలిటీ తక్కువ ఉంటుంది. నెక్స్ట్ cyclopentane. Another molecule is cyclopentane. Here the 5 carbon atoms lie at the corners of a regular pentagon. What is the cyclic arrangement of cyclopentane? Is a regular pentagon. Regular pentagon lo bond angle ఎంత ఉంటుంది 108 degrees ఉంటుంది. Thus cyclopentane has CCC bond angles of 108 degrees. The angle strain which each bond feels is 1/2 into 109 degrees 28 minutes minus 108 degrees. Solve చేస్తే 0.44 minutes వస్తుంది వాల్యూ. సో దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ యాంగిల్ స్ట్రెయిన్ ఇన్ కేస్ ఆఫ్ సైక్లోపెంటేన్. సో ఇక్కడ లీస్ట్ ఉంది సైక్లోపెంటేన్ లో, ఈ డీవియేషన్ లీస్ట్ ఉంది అంటే యాంగిల్ స్ట్రెయిన్ లీస్ట్ ఉంది. అకార్డింగ్ టు బేయర్ ఇదేమవుద్ది మోస్ట్ స్టేబుల్ కాంపౌండ్ అవుతుంది అని చెప్పి ఆయన చెప్తున్నారు అనమాట. అలాగే సైక్లోహెక్సేన్ సింపుల్ గా క్యాలిక్యులేట్ చేయొచ్చు మీరు ఇవన్నీ. సైక్లోహెక్సేన్, ఇన్ సైక్లోహెక్సేన్ the 6 carbon atoms occupy the corners of a regular hexagon. Regular hexagon corners ni occupy చేస్తాయి. Regular hexagon అంటే bond angle 120 degrees ఉంటుంది. Thus cyclohexane has CCC bond angle of 120 degrees. The angle strain will be calculate చేయండి ఎంత వస్తుందో half into 109 degrees 28 minutes minus 120 degrees. It is not 1200, just correct చేసుకోండి, 120 degrees. So that will be equal to minus 5 degrees 16 minutes. అది deviation. 5 degrees 16 minutes is the angle deviation in cyclohexane. ఇదే వాల్యూ సైక్లోహెప్టేన్ అంటే 7 కార్బన్స్ ఉన్నటువంటి సైక్లోఆల్కేన్, సైక్లోహెప్టేన్ లో ఆ వాల్యూ క్యాలిక్యులేట్ చేసినట్టయితే నెగటివ్ వాల్యూ 9 degrees 33 minutes వస్తుంది. ఇన్ కేస్ ఆఫ్ సైక్లోఆక్టేన్, ఇవన్నీ నేను స్టార్టింగ్ లో స్లైడ్ లో చూపించాను, అదే మళ్ళీ రిపీట్ అవుతున్నాయి క్లారిఫికేషన్ కోసం, ఈజీగా అర్థం చేసుకోవడం, ఈజీగా గుర్తుంచుకుని రీప్రొడ్యూస్ చేసే విధంగా ఉంటుంది అని చెప్పి వాల్యూస్ ఒకసారి రెండోసారి రిపీట్ చేస్తున్నాను. ఇట్ ఈస్ minus 12 degrees 46 minutes ఉంటుంది. ఇందులో సైక్లో ఆక్టేన్ లో 8 కార్బన్ కంటైనింగ్ కాంపౌండ్. సో ఈ రకంగా బేయర్ డీవియేషన్స్ ఎలా ఉన్నాయి, డీవియేషన్స్ ఉంటే వాటి స్టెబిలిటీ ఏ రకంగా ఉంటుంది అనే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఈ బేయర్ స్ట్రెయిన్ థియరీ అనే దాన్ని ప్రపోజ్ చేశారు. చాలా చాలా సిగ్నిఫికెంట్ థియరీగా ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఇది పిలువబడుతుంది. అందు గురించి ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ సిగ్నిఫికెన్స్ యాజ్ ఫర్ యాజ్ ఎగ్జామినేషన్ ఈజ్ కన్సర్న్. సో కంపల్సరీ దీన్ని బాగా ప్రాక్టీస్ చేయండి. ఇది ఒక టేబుల్ రూపంలో కూడా ఎవరైనా ట్రై చేశాను మీకు వాల్యూస్ అన్ని, యాంగిల్ డీవియేషన్ మీరు ఇలాగ టేబుల్ లాగా ఎగ్జామ్లో కానీ రాయగలిగితే చాలా హ్యాపీ. ఎందుకంటే మొత్తం వాల్యూస్ అన్ని ఒకే చోట పెట్టారు కాబట్టి ఎగ్జామ్లో చాలా హ్యాపీ ఫీల్ అయ్యి మ్యాక్సిమం మార్క్స్ వేస్తారు. మనకి ఓ గ్రేడ్ తెచ్చుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. చూడండి సైక్లోప్రోపేన్ వాల్యూ ఎంతో చూడండి 24 degrees 44 minutes. సైక్లోబ్యూటేన్ 9 degrees 44 minutes. సైక్లోపెంటేన్ 44 minutes. సైక్లోహెక్సేన్ 5 degrees 16 minutes. అలా వరుసగా మీకు వాల్యూస్ ఉన్నాయి, ఆ వాల్యూస్ ప్రాక్టీస్ చేయండి. మీరు క్యాలిక్యులేట్ చేయండి, మీరు క్యాలిక్యులేట్ చేస్తే అదే వాల్యూ వస్తుంది. సో ఇక్కడ కొంచెం ఎక్స్ప్లెనేషన్, ఇప్పుడు దాకా నేను చెప్పేసింది అంతటికి మీరు ఎగ్జామ్లో ఏం రాయాలి అనే విషయానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్. The positive sign indicates that the C-C bonds have to be compressed to satisfy the geometry of the ring. పాజిటివ్ వాల్యూ ఉందంటే అర్థం ఏంటంటే ఆ రింగ్ ఫామ్ అవడం కోసం ఆ బాండ్ ని ఎంత కంప్రెస్ చేసాం అంటే ఎంత నొక్కి పెట్టాం అనే విషయాన్ని తెలియజేస్తుంది. The negative sign indicates that the C-C bonds have to be widened to satisfy the geometry of the ring. Whether the angle strain is positive or negative, అదే చెప్పాను, నెగిటివ్ ఆ పాజిటివ్ ఆ ఇమ్మెటీరియల్. Its magnitude determines the extent of strain in the ring. So దాని వాల్యూ ఏదైతే ఉందో అది మోర్ ఇంపార్టెంట్. మోర్ ద వాల్యూ మోర్ విల్ బి ద యాంగిల్ స్ట్రెయిన్ అన్నమాట. The deviation from the normal tetrahedral angle is maximum in the case of cyclopropane. స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను 24 degrees 44 minutes maximum value deviation ఉంటుంది cyclopropane లో. So it is most unstable and open upon the slightest provocation and thus releasing the angle strain within. సో మోస్ట్ అన్స్టేబుల్ సైక్లోప్రోపేన్ అవుతుంది అకార్డింగ్ టు బేయర్ స్ట్రెయిన్ థియరీ. కాబట్టి ఏమాత్రం దాన్ని డిస్టర్బ్ చేసినా వెంటనే రియాక్షన్ లో పాల్గొంటుంది, అంటే రింగ్ బ్రేక్ అయిపోతుంది. ద డీవియేషన్ ఫ్రమ్ ద నార్మల్ టెట్రాహెడ్రల్ యాంగిల్ ఈజ్
minimum in case of cyclopentane. This implies that cyclopentane is under least strain and should be the most stable. Okay, according to Bayer strain theory, cyclohexane and higher cycloalkanes should become increasingly unstable and hence more reactive. చూడండి, ఈ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ పెరిగే కొలది ఏమవుతుంది, సైక్లోహెప్టేన్, సైక్లోఆక్టేన్, సైక్లోనానేన్ అలాగా ఆ యాంగిల్ డీవియేషన్ పెరుగుతుంది కాబట్టి అవి మోస్ట్ రియాక్టివ్ అండ్ అన్స్టేబుల్ అవ్వాలి అని చెప్పి బేర్ స్ట్రెయిన్ థియరీ చెప్తుంది. కానీ యాక్చువల్ గా అలాగా జరగటం లేదు. డ్రాబ్యాక్స్ చూడండి, డ్రాబ్యాక్స్ కూడా అడిగితే మీరు ఎగ్జామ్ లో రాయవలసి ఉంటుంది. The limitation of Bayer strain theory is that it assumed that all cycloalkanes are planar. ఆయన చేసిన పొరపాటు ఏంటంటే మొత్తం సైక్లోఆల్కేన్స్ అన్ని కూడా ప్లానార్ మాలిక్యూల్స్, అంటే ఒకే తలంలో ఉంటాయి అని చెప్పి చెప్పారు. అది రాంగ్ అని చెప్పి తర్వాత ప్రూవ్ అయింది. Bayer was unable to explain the effect of angle strain in larger ring systems. పెద్ద మాలిక్యూల్స్ లో అంటే లార్జర్ రింగ్ సిస్టమ్స్ అంటే సైక్లోహెక్సేన్ తర్వాత వచ్చే మాలిక్యూల్స్ లో ఈ యాంగిల్ స్ట్రెయిన్ ఏ రకంగా వస్తుంది అనే విషయాన్ని ఆయన క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాం. Cyclopentane should be much stable than cyclohexane, but practically it is reversed. చూడండి, మీరు వాల్యూ క్యాలిక్యులేట్ చేసామనుకోండి, వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే ఒక్కసారి జస్ట్ బ్యాక్ వెళ్దాం. సైక్లోపెంటేన్, సైక్లోహెక్సేన్ చూడండి. సైక్లోపెంటేన్ డీవియేషన్ ఈజ్ ఓన్లీ 44 minutes, కానీ సైక్లోహెక్సేన్ డీవియేషన్ ఎంత ఉంది, 5 degrees 16 minutes ఉంది. అంటే ఈ రెండాట్లో ఏది మోర్ స్టేబుల్ గా ఉండాలి, cyclopentane should be more stable according to Bayer strain theory, but not cyclohexane. But in practice, cyclohexane is more stable than cyclopentane. So this is a very significant drawback as far as this Bayer strain theory is concerned. అలాగే ఇంకొక పాయింట్ చూద్దాం. According to Bayer, larger ring systems are not possible as they have negative strain, but they exist and much stable. So Bayer strain theory ప్రకారంగా ఎక్కువ కార్బన్లు ఉన్నటువంటివి అంటే సైక్లోహెక్సేన్ కంటే కూడా పెద్ద సైక్లోఆల్కేన్స్ లో ఈ నెగటివ్ స్ట్రెయిన్ ఏదైతే ఉందో ఉండడం వలన అవి పాసిబుల్ కాదు, దే కెనాట్ ఎగ్జిస్ట్ అని చెప్పి బేయర్ స్ట్రెయిన్ థియరీ చెప్తుంది. కానీ ప్రాక్టికల్ గా ఇవి చాలా స్టేబుల్ మాలిక్యూల్స్ అని చెప్పి తర్వాత ప్రూవ్ అయింది. లేటర్ స్టడీస్ హ్యావ్ షోన్ దట్ లార్జర్ రింగ్ సిస్టమ్స్ ఆర్ నాట్ ప్లానార్ బట్ పక్కర్డ్ యాంగిల్ స్ట్రెయిన్ గెట్స్ ఎలిమినేటెడ్. సో అవి ప్లానార్ మాలిక్యూల్స్ కాదు, పక్కర్డ్ రింగ్ స్ట్రక్చర్స్ అని చెప్తారు అనమాట. ప్లానార్ అంటే ఒకే తలంలో ఉండడం, పక్కర్డ్ అంటే ముడతలు పడడం అనమాట. సో ముడతలు పడడం వల్ల ఏమవుద్ది, యాంగిల్ స్ట్రెయిన్ తగ్గుతుంది. యాంగిల్ స్ట్రెయిన్ ఎప్పుడైతే తగ్గిందో స్టెబిలిటీ పెరుగుతుంది. ఆ విషయాలు మనం తర్వాత మిగిలిన మాలిక్యూల్స్ చెప్పుకునేటప్పుడు డిస్కస్ చేస్తాం. సో ఈ పాయింట్ అయితే మాత్రం జాగ్రత్తగా గుర్తు. స్టెబిలిటీ ఆఫ్ సైక్లోఆల్కేన్స్ ఇప్పుడే చెప్పాను మీకు. దిస్ ఇస్ ద కంటిన్యూషన్ టు బేర్ స్ట్రెయిన్ థియరీ ఎక్స్ప్లెనేషన్ అని చెప్పి. Relative stability of cycloalkanes, that is ring strain. రింగ్ ఉండడం వలన స్ట్రెయిన్ ఏ రకంగా వస్తుంది అనేది బేర్ స్ట్రెయిన్ థియరీ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసింది. All cycloalkanes do not have the same relative stability. We have considered the study of cyclopropane, cyclobutane, cyclopentane, cyclohexane, ఇంకా higher cycloalkanes కూడా. But their relative stability is not equal. Some of them are more stable, some of them are less stable like that. It depends on various other factors also. Okay, different factors మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పి స్టడీ చేసాం. ఇంకా దాన్ని ఎలాబరేట్ చేసుకుంటూ డెప్త్ గా చెప్పుకుంటాం ఇవాళ. Cyclohexane is the most stable cycloalkane and in comparison cyclopropane and cyclobutane are less stable అని చెప్పి బేర్ స్ట్రెయిన్ థియరీ మనకి ఎక్స్ప్లెయిన్ చేసింది. ఆల్రెడీ దాని గురించి మనం చూసాం. ఓకే, దెన్ ముందైతే స్టేట్మెంట్ ఇచ్చేసుకున్నాం, సైక్లోహెక్సేన్ ఈజ్ మోర్ స్టేబుల్, సైక్లోప్రోపేన్, సైక్లోబ్యూటేన్ లెస్ స్టేబుల్ ఇవన్నీ. అయితే స్టెబిలిటీ ఆఫ్ సైక్లోఆల్కేన్స్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఏ కాంబినేషన్ ఆఫ్ 3 factors. కొంచెం డెప్త్గా వెళ్తున్నాను నేను, ఇది చూడండి. స్టెబిలిటీ ఆఫ్ సైక్లోఆల్కేన్స్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఏ కాంబినేషన్ ఆఫ్ 3 factors. వాట్ ఆర్ దోస్ 3 factors అంటే బేయర్ స్ట్రెయిన్ ఆర్ యాంగిల్ స్ట్రెయిన్, అది ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఈజ్ టార్షనల్ స్ట్రెయిన్ ఆర్ బాండ్ స్ట్రెయిన్, అండ్ ద థర్డ్ వన్ ఈజ్ స్టెరిక్ స్ట్రెయిన్. గుర్తుపెట్టుకోండి, డీటెయిల్గా చదివేటప్పుడు ఈ రకంగా చదవాలి. సో హౌ మెనీ ఫ్యాక్టర్స్ ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ స్టెబిలిటీ ఆఫ్ సైక్లోఆల్కేన్స్? 3 factors. వాట్ ఆర్ దే అనేది 1 by 1 ఇప్పుడు చెప్పుకుంటూ వెళ్దాం. ద ఫస్ట్ వన్ ఈజ్ బేయర్ స్ట్రెయిన్ ఆర్ యాంగిల్ స్ట్రెయిన్. సో పేరులోనే ఉంది యాంగిల్ స్ట్రెయిన్. యాక్చువల్గా ఉండవలసినటువంటి బాండ్ యాంగిల్ ఎంత ఫర్ టెట్రాహెడ్రల్ కాంప్లెక్సెస్ ఆర్ కాంపౌండ్స్? ఇట్ ఈస్ 109.5 degrees ఆర్ 109 degrees 28 minutes. దాని నుంచి ఏమాత్రం యాంగిల్ డీవియేషన్ ఉన్నా కానీ మాలిక్యూల్లో స్ట్రెయిన్ ఉంటుంది.
స్ట్రెయిన్ ఉండడం వల్ల ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది, స్టెబిలిటీ డిక్రీజ్ అవుతుంది. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ బేయర్ స్ట్రెయిన్ థియరీ. అదే ఇక్కడ ఫస్ట్ పాయింట్, బేయర్ స్ట్రెయిన్ ఆర్ యాంగిల్ స్ట్రెయిన్. ద స్ట్రెయిన్ డ్యూ టు ఎక్స్పాన్షన్ ఆర్ కంప్రెషన్ ఆఫ్ బాండ్ యాంగిల్స్. అది ఆల్రెడీ చూసాం, ఎక్స్పాన్షన్ ఉంటుంది, కంప్రెషన్ ఉంటుంది బాండ్ యాంగిల్స్ లో. అది మ్యాగ్నిట్యూడ్ ఎంత అనే దాని మీద స్ట్రెయిన్ ఉంటుంది, దాన్ని బట్టి స్టెబిలిటీ ఉంటుంది అని చెప్పి నేర్చుకున్నాం ప్రీవియస్ క్లాస్ లో. దెర్ ఈస్ ఇంక్రీజ్ ఇన్ ఎనర్జీ వెన్ బాండ్స్ డీవియేట్ ఫ్రమ్ ద ఆప్టిమమ్ టెట్రాహెడ్రల్ బాండ్ యాంగిల్ ఆఫ్ 109.5 degrees. అది మీకు అర్థమైంది ఆల్రెడీ. రెండోది టార్షనల్ స్ట్రెయిన్. టార్షనల్ స్ట్రెయిన్ అనేది ఎలా వస్తుందంటే ఎక్లిప్సింగ్ ఆఫ్ యాటమ్స్ ఆర్ గ్రూప్స్. ఒక యాటమ్ ఇంకొక యాటమ్ ని, లేదా ఒక యాటమ్ ఇంకో గ్రూప్ ని, లేదా ఒక గ్రూప్ ని ఇంకో గ్రూప్ ఎక్లిప్స్ చేస్తుంది అనుకోండి, అంటే ఒకదాని మీద ఒకటి గ్రహణం లాగా కానీ ఉన్నట్టయితే అప్పుడు దాన్ని టార్షనల్ స్ట్రెయిన్ అని లేదా బాండ్ స్ట్రెయిన్ అని పిలుస్తాం. ద స్ట్రెయిన్ డ్యూ టు ద ఎక్లిప్సింగ్ ఆఫ్ బాండ్స్ ఆన్ నైబరింగ్ యాటమ్స్. దెర్ ఈస్ ఇంక్రీజ్ ఇన్ ఎనర్జీ వెన్ దెర్ ఆర్ ఎక్లిప్సింగ్ ఇంటరాక్షన్స్. సో ఈ రకంగా ఎక్లిప్సింగ్ ఇంటరాక్షన్స్ కానీ ఉన్నట్టయితే మాలిక్యూల్ లో, దెన్ దెర్ ఈస్ ఇంక్రీజ్ ఇన్ ఎనర్జీ. దిస్ ఇస్ ద సెకండ్ అండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. The third point is steric strain. Steric strain అంటే పక్క యాటమ్స్ మీద ఉన్నటువంటి ఎలక్ట్రాన్ రిపల్షన్ వల్ల వచ్చేదాన్ని స్టెరిక్ హిండ్రెన్స్ లేదా స్టెరిక్ స్ట్రెయిన్ అని చెప్పి పిలుస్తాం. ద స్ట్రెయిన్ డ్యూ టు ద రిపల్సివ్ ఇంటరాక్షన్స్ వెన్ యాటమ్స్ అప్రోచ్ ఈచ్ అదర్ టూ క్లోజ్లీ. బాగా దగ్గరగా వచ్చాయనుకోండి యాటమ్స్, అప్పుడు వాటి మధ్య రిపల్షన్స్ ఉంటాయి, అండ్ దట్ రిపల్షన్ క్రియేట్స్ స్టెరిక్ స్ట్రెయిన్ ఆర్ స్టెరిక్ హిండ్రెన్స్. దేర్ ఈస్ ఇంక్రీజ్ ఇన్ ఎనర్జీ when atoms are forced too close to one another. ఒకదానికి ఒకటి బాగా దగ్గరగా వస్తే ఈ రకమైనటువంటి స్ట్రెయిన్ ఉంటుంది. సో ఈ రకంగా సైక్లో ఆల్కేన్స్ గురించి మాత్రం మనం స్టడీ చేయవలసి వస్తే ఈ 3 ఫ్యాక్టర్స్ ని కన్సిడర్ చేయాలి. బేయర్ స్ట్రెయిన్ ఆర్ యాంగిల్ స్ట్రెయిన్, టార్షనల్ స్ట్రెయిన్ ఆర్ బాండ్ స్ట్రెయిన్, మూడోది స్టెరిక్ స్ట్రెయిన్. ఈ మూడాటిని మనం కన్సిడర్ చేయవలసి ఉంటుంది. బాగా ఈ స్లైడ్ మాత్రం చాలా జాగ్రత్తగా స్టడీ చేయండి తర్వాత అయినా కానీ. అదే చెప్పాను, దిస్ ఈజ్ నాట్ ఫర్ ఆర్డినరీ స్టూడెంట్స్ అని చెప్పి. కెమిస్ట్రీ అంటే ఏంటి అని ఇంట్రెస్ట్ బాగా ఉన్న వాళ్ళకి, కెమిస్ట్రీ అంతు చూడాలి మనం, ఏ స్థాయి కన్నా వెళ్ళాలి అనే, ఎంతైనా ఎదగాలి అనే ఉద్దేశం ఉన్న వాళ్ళకి ఈ టాపిక్ అని చెప్పి మీకు స్టార్టింగ్ లోనే చెప్పాను. ఏదో పాస్ అవుదాంలే అనే వాళ్ళకి అంత ఉపయోగంగా ఉండకపోవచ్చు నా లెక్చర్ ఈవేళ. ఓకే, ఒకదాన్ని ఒకటి కంటిన్యూ చేద్దాం. అప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సబ్జెక్ట్ అయితే మాత్రం. సైక్లోప్రోపేన్. సైక్లోప్రోపేన్ అంటే C3H6 మాలిక్యూల్, సైక్లిక్ గా ఉంటుంది. The carbon atoms of alkanes are sp3 hybridized. These are alkanes అంటే saturated compounds. Saturated compound కాబట్టి hybridization అనేది sp3 ఉంటుంది. Whenever there is sp3 hybridization, normal bond shape ఏమో tetrahedral ఉండాలి, బాండ్ యాంగిల్ ఏమో 109 degrees 28 minutes ఉండాలి. అదే న్యాచురల్. కానీ ఇక్కడ సైక్లోప్రోపేన్ లో ఏం జరుగుతుందో చూద్దాం. In cyclopropane, a molecule with the shape of a regular triangle, equilateral triangle, the internal angles must be 60 degrees, and therefore they must depart from this ideal value by a very large amount, that is 49.5 degrees deviation ఉందండి. తెలుసు కదా, ఆల్రెడీ బేయర్ స్ట్రెయిన్ థియరీలో దీని గురించి మాట్లాడుకున్నాం. ఆ డీవియేషన్ క్యాలిక్యులేట్ చేసే ఫార్ములా కూడా చెప్పాను, అదే స్టార్టింగ్ లో మీకు చెప్పాను. డౌట్ ఉంటే ముందు ఆ స్లైడ్ చూసి ఆ వీడియో చూసి అప్పుడు మళ్ళీ దీనికి రండి అని కూడా చెప్పాను. 109.5 degrees నుంచి 60 తీసేస్తే ఇది డీవియేషన్ అవుతుంది అనమాట. ఇంత ఎక్కువ డీవియేషన్ ఉంది చూడండి. ఓకే, సో ఇక్కడ ఈ డయాగ్రామ్, రైట్ సైడ్ ఉన్న డయాగ్రామ్ ఏం చెప్తుందంటే, ఈ బాండ్, ఈ రెడ్ లైన్ ఉన్నాయి చూసారా, అక్కడ ఉండాలి బాండ్స్. అప్పుడు ఓవర్లాప్ మాక్సిమం ఉండి స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉంటుంది కోవలెంట్ బాండ్. కానీ ఎక్కడుంది బాండ్ చూడండి, ఇక్కడ ఉంది. అంటే దీన్నే మనం యాంగిల్ స్ట్రెయిన్ అని చెప్పి పిలుస్తాం. మోర్ ద యాంగిల్ స్ట్రెయిన్, లెస్ విల్ బి ద స్టెబిలిటీ, మోర్ విల్ బి ద ఎనర్జీ. సో ఏ మాత్రం దీన్ని డిస్టర్బ్ చేసినా ఏమవుతుంది, బ్రేక్ అయిపోయి హై రియాక్టివిటీని కనబరుస్తుంది సైక్లోప్రోపేన్ మాలిక్యూల్. అదే దాన్ని జస్ట్ సైక్లోప్రోపేన్ ఇంకా డీటెయిల్ గా అంటే మీకు ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాను అనమాట. ఇప్పుడే మీకు డీవియేషన్ చెప్పాను, ఎంత ఉండాలి మాలిక్యూల్ లో బాండ్ యాంగిల్ 109.5 degrees ఉండాలి, కానీ ఎంత ఉంది, 60 ఉంది. అంటే యాంగిల్ కంప్రెషన్ ఎంత వచ్చింది, 49.5 degrees. ఓకే, సో ఇలాగా ఇంత డీవియేషన్ ఉండడం వలన యాక్చువల్ గా ఉండవలసిన బాండ్స్ ఈ రెండు లోబ్స్ ఏమో ఇక్కడ ఉండాలి, రెండాటికి మధ్యన. అప్పుడు దెన్ దేర్ విల్ బి మాక్సిమం ఓవర్లాప్. మాక్సిమం ఓవర్లాప్ ఉంటే స్ట్రెంత్ ఆఫ్ ద బాండ్ విల్ బి మోర్. కానీ ఇక్కడ ఏం జరిగింది చూడండి, బెంట్ బాండ్ కింద ఫామ్ అయింది, బెండ్ అయింది. సో బెండ్ అయిందంటే నాన్ లీనియర్ ఓవర్లాప్, ఓవర్లాపింగ్ సరిగా జరగలేదు. ఓవర్లాపింగ్ సరిగా జరగలేదంటే వీక్ బాండ్ ఫామ్ అయింది, ఏమాత్రం అవకాశం ఉన్నా బాండ్ బ్రేక్ అయిపోతుంది అని చెప్పి క్లియర్ గా తెలుస్తుంది. ఓకే, దాన్ని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిందనే జస్ట్ పాయింట్ వైజ్ ఉంది, మీకు నోట్స్ రాసుకోవడం కోసం, ఇన్ఫర్మేషన్ కోసం ఇక్కడ ఇలా రాసింది చూడండి.
Angle strain exists in cyclopropane ring because the sp3 orbitals comprising the carbon-carbon sigma bonds cannot overlap as effectively as they do in alkanes. అదే ఎఫెక్టివ్ గా ఓవర్లాప్ జరగట్లేదు అనేది చెప్పాను. వేర్ పర్ఫెక్ట్ ఎండ్ ఆన్ ఓవర్లాప్ ఈస్ పాసిబుల్. ఎక్కడ మనకి పర్ఫెక్ట్ ఎండ్ ఆన్ ఓవర్లాప్ ఈస్ పాసిబుల్? ఇన్ alkanes, but in this case it is not possible like that. The carbon-carbon bonds of cyclopropane are often described as being bent. ఇప్పుడే చెప్పాను మీకు, లీనియర్ ఓవర్లాప్ కాదు. చూడండి, ఇది లీనియర్ ఓవర్లాప్ ఏర్పడలేదు, ఇక్కడ ఉంటే లీనియర్ ఓవర్లాప్, కానీ ఎక్కడ ఉన్నాయి లోబ్స్ చూడండి, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఉంది, అంటే బెంట్ బాండ్స్ ఫామ్ అవుతున్నాయి అని చెప్పి ఆ పాయింట్. ద కార్బన్ బాండ్స్ ఆఫ్ సైక్లోప్రోపేన్ ఆర్ ఆఫెన్ డిస్క్రైబ్డ్ యాజ్ బీయింగ్ బెంట్. ఆర్బిటాల్ ఓవర్లాప్ ఈజ్ లెస్ ఎఫెక్టివ్. The orbitals used for these bonds are not purely sp3, they contain more p character. అంటే హైబ్రిడైజేషన్ కూడా సరిగా జరగలేదు, p క్యారెక్టర్ ఎక్కువగా ఉంటుంది అనేది అక్కడ మీనింగ్. The carbon bonds of cyclopropane are weaker. ఇప్పుడే చెప్పాను మీకు ఆల్రెడీ, they are weak, and as a result the molecule has greater potential energy. Bond weak గా ఉంటే potential energy will be more, stability will be less. While angle strain accounts for most of the ring strain in the cyclopropane, it does not account for it all. యాంగిల్ స్ట్రెయిన్ ఒకటే సరిపోద్దంట. ఆల్రెడీ యాంగిల్ స్ట్రెయిన్ తో అది కొట్టుమిట్ ఆడుతుంది పాపం, అది ఒకటి సరిపోదు, ఇంకేముంది అంటే టార్షనల్ స్ట్రెయిన్ కూడా ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. సో టార్షనల్ స్ట్రెయిన్ అనేది ఎందుకు వచ్చింది అంటే, బికాస్ ద రింగ్ ఈజ్ ప్లానర్, సైక్లోప్రోపేన్ మాలిక్యూల్ ఈజ్ ప్లానర్ అండి, మిగిలిన ప్లానర్ కాదు కానీ సైక్లోప్రోపేన్ మాత్రం ప్లానర్ మాలిక్యూల్. సిన్స్ ఇట్ ఈస్ ప్లానర్, ద C-H bonds of the ring are all eclipsed and the molecule has torsional strain from repulsive dispersion forces as well. సో యాంగిల్ స్ట్రెయిన్ కాకుండా ఏముంది ఇంకోటి, ఎక్లిప్స్డ్ వల్ల టార్షనల్ స్ట్రెయిన్ కూడా ఉంది. ఇవి రెండు కలిపి ఆ మాలిక్యూల్ ని డీస్టెబిలైజ్ చేస్తున్నాయి, అన్స్టేబుల్ గా మారుస్తున్నాయి. ఓకే, అందు గురించి సైక్లోప్రోపేన్ స్టెబిలిటీ తక్కువగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సైక్లోప్రోపేన్ గురించి డిస్కస్ చేసాం. నెక్స్ట్ టాపిక్ సైక్లోబ్యూటేన్. ఇట్ హ్యాస్ కన్సిడరబుల్ యాంగిల్ స్ట్రెయిన్. దీనికి కూడా యాంగిల్ స్ట్రెయిన్ ఉంటుంది, తప్పదు. ఎందుకని ఉంటుందంటే 109 degrees 28 minutes ఉండాల్సిన యాంగిల్ కొంచెం తక్కువగా ఉంది, నియరర్ టు 90 degrees, కాబట్టి యాంగిల్ స్ట్రెయిన్ తప్పదు. ద ఇంటర్నల్ యాంగిల్స్ ఆర్ 90 అనుకున్నాం ముందు, కానీ కొన్ని రీజన్స్ వల్ల అది 88 degrees. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా డెప్త్ గా వెళ్తున్నాం అన్నాం కదా మనం. 88 degrees. A departure of more than 21 degrees from the normal tetrahedral angle. 88 ఉందనుకోండి, 109.5 degrees ఉండాలి, అంటే more than 21 degrees deviation ఉంది. So cyclobutane ring is not planar, but it is slightly folded. చూడండి ఎలా ఉందో, 90 ఉండాలి, మరి 90 ఉండాల్సింది ఎంత ఉంది, 90 ఉండాల్సింది 88 ఉంది అని చెప్పుకుంటున్నాం. 88 ఎందుకు ఉంది అంటే ఇట్ ఈస్ స్లైట్లీ ఫోల్డెడ్, ఫోల్డింగ్ అయ్యి ఉంటుంది, అది ఇక్కడ మీనింగ్. ఆ ఫోల్డింగ్ ఏంటి, దానికి అదేంటి నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇఫ్ ద సైక్లోబ్యూటేన్ రింగ్ వర్ ప్లానర్, ద యాంగిల్ స్ట్రెయిన్ వుడ్ బి సమ్వాట్ లెస్. ద ఇంటర్నల్ యాంగిల్ వుడ్ బి ఎంత అవుతున్నప్పుడు 90 degrees ఇన్స్టెడ్ ఆఫ్ 88 degrees. అంటే 90 ఉందనుకోండి, అప్పుడు యాంగిల్ స్ట్రెయిన్ కొంచెం తక్కువ ఉన్నాం, ఇప్పుడు ఇంకా యాంగిల్ స్ట్రెయిన్ ఎక్కువైంది. బట్ టార్షనల్ స్ట్రెయిన్ వుడ్ బి కన్సిడరబుల్లీ లార్జర్. యాంగిల్ స్ట్రెయిన్ తగ్గితే మరి ఏది పెరుగుద్ది, టార్షనల్ స్ట్రెయిన్ ఇంక్రీజ్ అవ్వడానికి అవకాశం ఉంది. టార్షనల్ స్ట్రెయిన్ వుడ్ బి కన్సిడరబుల్లీ లార్జర్ బికాస్ ఆల్ 8 C-H bonds వుడ్ బి ఎక్లిప్స్డ్. అన్ని కూడా ఎక్లిప్స్డ్ బాండ్స్ ఉండడం వలన మీకు టార్షనల్ స్ట్రెయిన్ ఎక్కువగా ఉంటుంది. బై ఫోల్డింగ్ ఆర్ బెండింగ్ స్లైట్లీ, ద సైక్లోబ్యూటేన్ రింగ్ రిలీవ్స్ మోర్ ఆఫ్ ఇట్స్ టార్షనల్ స్ట్రెయిన్ దాన్ ఇట్ గెయిన్స్ ఇన్ ద స్లైట్ ఇంక్రీజ్ ఇన్ ఇట్స్ యాంగిల్ స్ట్రెయిన్. అది ఫైనల్ గా ఈ ఫోల్డింగ్ లేదా బెండింగ్ ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది, టార్షనల్ స్ట్రెయిన్ తగ్గుతుంది, స్వల్పంగా యాంగిల్ స్ట్రెయిన్ పెరుగుతుంది. ఈ స్లైడ్ చదవండి ఒకసారి. ఓకే, సైక్లోబ్యూటేన్ లో స్లైట్ గా ఫోల్డెడ్ గా ఉండడం వల్ల ఏమవుతుంది, 90 degrees బాండ్ యాంగిల్ ఉండవలసింది 88 degrees గా ఉంది అని చెప్పి తెలుస్తుంది. ఆ స్ట్రక్చర్స్ చూడండి. సో యాక్చువల్ గా స్క్వేర్ గా ఉండాలి, స్క్వేర్ గా ఉండకుండా ఏం జరుగుతుందంటే ఇగో ఒకటి కొంచెం ఫోల్డెడ్ గా ఉంటుంది అనమాట, ఒక బాండ్, ఒక కార్బన్. ఆ ఫోల్డెడ్ గా ఉండడం వల్ల బాండ్ యాంగిల్ 88 కి వచ్చింది. ద ఫోల్డెడ్ ఆర్ బెంట్ కన్ఫర్మేషన్ ఆఫ్ సైక్లోబ్యూటేన్. ద బెంట్ ఆర్ ఎన్వలప్ ఫార్మ్ ఇన్ దిస్ స్ట్రక్చర్ ద ఫ్రంట్ కార్బన్ ఆటమ్ ఈస్ బెంట్ అప్వర్డ్. ఓకే, ముందున్నటువంటి కార్బన్ ఇదిగో బి అంటే ఇది కదా,
ఈ ముందున్నటువంటి కార్బన్ యాక్చువల్గా స్క్వేర్గా ఉండాలి, కానీ ఏం జరిగింది, ఇది ఈ కార్బన్ కొంచెం పైకి బెండ్ అయ్యి ఉందన్నమాట. ఓకే, ఇప్పుడు క్లియర్గా మీకు అర్థమై ఉంటుంది. అలా బెండ్ అవడం వలన బాండ్ యాంగిల్ ఏమో 90ది 88కి వెళ్ళింది, కానీ లక్కీగా ఏం జరిగింది అంటే టార్షనల్ స్ట్రెయిన్ డిక్రీజ్ అయింది. యాంగిల్ స్ట్రెయిన్ కొంచెం పెరిగినా టార్షనల్ స్ట్రెయిన్ డిక్రీజ్ అయింది కాబట్టి కొంచెం స్టెబిలిటీని పొందడానికి అవకాశం ఉంది. అది దీనికి ఉన్నటువంటి ఎక్స్ప్లెనేషన్. అలా ఇంకా సైక్లోబ్యూటేనే కంటిన్యూ చేస్తున్నాం. వన్ క్యాన్ ఎన్విసేజ్ 2 ఎక్స్ట్రీమ్ ఫార్మ్స్ ఆఫ్ సైక్లోబ్యూటేన్. మళ్ళీ ఈ సైక్లోబ్యూటేన్లో 2 ఫార్మ్స్ మనకి కనపడడానికి అవకాశం ఉంది అని చెప్పి వస్తుంది అనమాట. ఏ ప్లానార్ ఫార్మ్ అండ్ ఏ బెంట్ ఫార్మ్, రిఫర్డ్ టు యాజ్ పక్కర్డ్ ఫార్మ్. దీన్ని రెండో దాన్ని మనం పక్కర్డ్ ఫార్మ్ అని చెప్పి అంటారు. ఇది ప్లానార్, ఒకే తలంలో ఉంది, ప్లేన్. ఇదేమో పక్కర్డ్. పక్కర్డ్ అంటే అర్థం ఏంటంటే ముడతలు పడినటువంటి. ఇందాక చూపించాను కదా, ఒక కార్బన్ స్లైట్ గా పైకి వెళ్ళింది, అలా పైకి వెళ్తే దాన్ని పక్కర్డ్ అంటాం, ముడతలు పడింది అని చెప్పి చెప్పుకుంటాం. The planar cyclobutane has all its 8 carbon hydrogens in an eclipsed arrangement with bond angles of 90 degrees. ఇందులో ప్లానార్ స్ట్రక్చర్ లో బాండ్ యాంగిల్ ఎంత ఉంటుంది, 90 degrees ఉంటుంది. అయితే 90 degrees ఉంటుంది, బాగానే ఉంటుంది, కానీ 8 కార్బన్లు కూడా ఎక్లిప్స్డ్ గా ఉంటాయి. ఎక్లిప్స్డ్ గా ఉండడం వల్ల టార్షనల్ స్ట్రెయిన్ ఎక్కువగా ఉంటుంది. ఓకేనా, కొంచెం యాంగిల్ స్ట్రెయిన్ తగ్గుతుంది. కానీ పక్కర్డ్ కన్ఫర్మేషన్ హ్యాజ్ ఎ బాండ్ యాంగిల్ ఆఫ్, ఇందులో బాండ్ యాంగిల్ ఎంత ఉంటుంది, 88 degrees ఉంటుంది. అంటే యాంగిల్ స్ట్రెయిన్ స్వల్పంగా పెరిగినా కానీ టార్షనల్ స్ట్రెయిన్ డిక్రీజ్ అవుతుంది, ఆ రకంగా స్టెబిలిటీ పొందుతుంది. అది ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్ప్లెనేషన్. ఆల్దో ద పక్కర్డ్ కన్ఫర్మేషన్ ఇంక్రీజెస్ ద యాంగిల్ స్ట్రెయిన్, ఇట్ సిగ్నిఫికెంట్లీ రెడ్యూసెస్ ద టార్షనల్ స్ట్రెయిన్. టార్షనల్ స్ట్రెయిన్ ని తగ్గించుకుని యాంగిల్ స్ట్రెయిన్ స్వల్పంగా పెరిగినా కానీ స్టెబిలిటీ పెరగడానికి, పెంచుకోవడానికి సైక్లోబ్యూటేన్ పక్కర్డ్ రింగ్ స్ట్రక్చర్ లో ఎక్కువగా ఉంటుంది అని మనకి ఎక్స్ప్లెనేషన్ తెలుస్తుంది. చూడండి, మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అంటే చెప్పాను మీకు స్టార్టింగ్ లోనే కొంచెం డిఫికల్ట్ గా ఉంటుందని, అది నెమ్మదిగా 2-3 సార్లు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసారంటే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ది సైక్లోపెంటేన్, 3వ మాలిక్యూల్ గురించి స్టడీ చేద్దాం. సైక్లోపెంటేన్ లో బాండ్ యాంగిల్ ఎంత ఉంటుందని నేర్పించాను మీకు, 108 degrees. గుర్తించుకోవాలి, అవన్నీ కూడా ఆల్రెడీ మీరు నోట్స్ లో రాసుకుని ఉంటారు, రెఫర్ చేయండి. ద ఇంటర్నల్ యాంగిల్స్ ఆఫ్ ఏ రెగ్యులర్ పెంటగాన్ ఆర్ 108 degrees. A value very close to the normal tetrahedral bond angle of 109.5 degrees. సో నార్మల్ టెట్రాహెడ్రల్ బాండ్ యాంగిల్ ఏమో 109.5 degrees అని మనందరికీ తెలుసు. సో ఇక్కడ రెగ్యులర్ పెంటాగాన్ బాండ్ యాంగిల్ 108 degrees. సో పెద్ద వేరియేషన్ లేదు కాబట్టి సైక్లోపెంటేన్ షుడ్ బి ఏ స్టేబుల్ మాలిక్యూల్ అనేది మనకు తెలిసినటువంటి విషయం. Therefore, if cyclopentane molecules were planar, they would have very little angle strain. అవి ప్లానార్ గా కానీ ఉండుంటే యాంగిల్ స్ట్రెయిన్ చాలా స్వల్పంగా ఉంటుంది. However, planarity would introduce considerable torsional strain because all the 10 C-H bonds would be eclipsed. చూడండి, 3 రకాలైనటువంటి ఫ్యాక్టర్స్ మనం దృష్టిలో పెట్టుకోవాలనుకున్నాం. ఫస్ట్ వన్ యాంగిల్ స్ట్రెయిన్, సెకండ్ వన్ టార్షనల్ స్ట్రెయిన్, థర్డ్ వన్ స్టెరిక్ స్ట్రెయిన్ ఆర్ స్టెరిక్ హిండ్రెన్స్. ఇక్కడ యాంగిల్ స్ట్రెయిన్ చాలా తక్కువ ఉంది. యాంగిల్ స్ట్రెయిన్ తక్కువ ఎందుకు ఉంది, 109.5 degrees ఉంటే వెరీ హ్యాపీ, కంఫర్టబుల్ టెట్రాహెడ్రల్ యాంగిల్, కానీ ఎంత ఉంది, 108 degrees ఉంది. కాబట్టి యాంగిల్ స్ట్రెయిన్ చాలా స్వల్పం. కానీ ఇక్కడ ఈ మాలిక్యూల్ మనం ప్లానార్ గా కానీ ఊహిస్తే ఏం జరుగుతుందంటే, మొత్తం ఉన్నటువంటి 10 కార్బన్ మీద ఉన్నటువంటి హైడ్రోజన్స్ కూడా ఒకదానికొకటి ఎక్లిప్స్డ్ రూపంలో ఉంటాయి. ఎక్లిప్స్డ్ రూపంలో ఉంటే ఏ రకమైనటువంటి స్ట్రెయిన్ వస్తుందని చెప్పుకున్నాం, టార్షనల్ స్ట్రెయిన్ వస్తుంది అని చెప్పుకున్నాం. సో టార్షనల్ స్ట్రెయిన్ చాలా ఎక్కువ ఉంటుంది. అందు గురించి ప్లానార్ కాకుండా కొద్దిగా బెంట్ స్ట్రక్చర్ ఉంటుంది. ఆ బెంట్ స్ట్రక్చర్ ఏముంటుందో చూద్దాం. బెంట్ స్ట్రక్చర్ ఎందుకు ఉంటుంది అంటే టార్షనల్ స్ట్రెయిన్ తగ్గించుకోవడానికి మాలిక్యూల్ స్వల్పంగా బెండ్ అవుతుంది. కాన్సిక్వెంట్లీ, లైక్ cyclopentane assumes a slightly bent conformation in which 1 or 2 of the atoms of the ring are out of plane of the others. ఏదో ఒక కార్బన్ పైకో కిందకో జరుగుద్ది. అలా జరగడం వలన ప్లానార్ స్ట్రక్చర్ కోల్పోతుంది. ప్లానార్ స్ట్రక్చర్ కోల్పోవడం వల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే టార్షనల్ స్ట్రెయిన్ తగ్గుతుంది. అఫ్ కోర్స్ యాంగిల్ స్ట్రెయిన్ పెరుగుతుంది, అందులో నో డౌట్. ఏదో ఒక రకంగా స్టెబిలిటీ పొందడానికి ట్రై చేస్తాయండి మాలిక్యూల్స్. సో ఫైనల్ ఇక్కడ చూడండి, దిస్ రిలీవ్స్ సమ్ ఆఫ్ ద టార్షనల్ స్ట్రెయిన్ బట్ at the cost of angle strain. With little torsional strain and angle strain, cyclopentane is almost as stable as cyclohexane. So దీన్ని హైలైట్ చేశాను చూడండి. సో ఏం జరిగింది, టార్షనల్ స్ట్రెయిన్ డిక్రీజ్ అయింది, యాంగిల్ స్ట్రెయిన్ ఆల్రెడీ తక్కువ ఉంది. కాబట్టి cyclopentane is almost as stable as cyclohexane. This point is most important. So that is cyclopentane. ఆ స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఇది స్ట్రక్చర్స్ చూడండి, చైర్ ఫామ్, ట్విస్ట్ బోట్ ఫామ్, ఓకే, బోట్ ఫామ్, హాఫ్ చైర్ ఫామ్, డిఫరెంట్ ఫామ్స్ ఉంటాయి.
ఇవి కాదు కానీ దీన్ని ఒకసారి చూడండి. మెయిన్గా ఇదైతే మాత్రం బాగా ప్రాక్టీస్ చేయండి. సైక్లోపెంటేన్ ఈజ్ ఏ 5-membered కార్బోసైకిల్ ఆఫ్ ఫార్ములా C5H10 మనకు అది తెలుసు. ఇదేమో ప్లానార్ కన్ఫర్మర్. ఓకే, రెగ్యులర్ పెంటగాన్ ప్లానార్ కన్ఫర్మర్. ఇదేమో పక్క రింగ్, అంటే పక్కర్డ్ రింగ్ స్టేప్ లోకి మారుతుంది. పక్కర్డ్ రింగ్ స్టేప్ లో అంటే ముడతలో పడినటువంటి స్ట్రక్చర్ లోకి మారుతుంది. ఏం లేదు, ఇందులో ఉన్నటువంటి ఏదో కార్బన్ పైకో కిందకో వెళ్తుందండి, అప్పుడు అది ముడతలు పడినట్టుగా కనపడుతుంది. ఆ రకంగా ముడతలు పడినటువంటి స్ట్రక్చర్ ఏముంది అంటే ఎన్వలప్ కన్ఫర్మర్ అని ఒకటి ఉంటుందండి. సో పెంటేన్ హ్యాజ్ 2 స్ట్రక్చర్స్, మెయిన్ స్ట్రక్చర్స్ ఇవి రెండు. ఒకటేమో ప్లానార్ స్ట్రక్చర్, ఇంకోటేమో ఎన్వలప్. ఎన్వలప్ అంటే తెలుసా అండి మీకు మీనింగ్? పోస్ట్ లెటర్ అవి ఉంటాయి, చూపిస్తాను మీకు. ఎన్వలప్ అనే పదం అంతా ఇప్పుడు వాట్సాప్ లేకపోతే సోషల్ మీడియా ఇవే. పూర్వ రోజుల్లో పోస్ట్ కార్డు, ఇన్లాండ్ లెటర్ ఇలాంటివన్నీ ఉండి ఎన్వలప్ ఇవన్నీ ఉండేవి. సో ఆ ఉద్దేశంతో ఆ పేరు పెట్టారు, ఎన్వలప్ కన్ఫర్మర్. దెర్ ఆర్ 2 extreme conformations of cyclopentane. ఒకటేమో ప్లానార్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ ఎన్వలప్ కన్ఫర్మేషన్. గుర్తుంచుకోండి, ఈ రెండు ఎగ్జామ్ లో రాయాలి మీరు. సైక్లోపెంటేన్ కన్ఫర్మర్స్ రాయమంటే ప్లానార్ ఒకటి రాయాలి, అలాగే ఎన్వలప్ కన్ఫర్మర్ అని చెప్పి రాయాలి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సుమా స్టార్టింగ్ లోనే చెప్పేసాను, ఎందుకంటే ఇది కొంచెం బాగా బొరకెక్కాలి. ఇన్ ద ప్లానార్ కన్ఫర్మేషన్ పాస్టులేటెడ్ ఇన్ ద బేయర్ థియరీ, ద బాండ్ యాంగిల్ ఇన్ ద రింగ్ ఈజ్ ఎంత 108 degrees తెలుసు. అండ్ ఆల్ 10 C-H బాండ్స్ ఆర్ ఎక్లిప్స్డ్. ఇందులో అన్ని ఎక్లిప్స్డే. ఎక్లిప్స్డ్ అంటే ఒకదానికొకటి గ్రహణం పట్టినట్టుగా ఉండడం. దాని నుంచి రక్షించబడడానికే ఏదో ఒక కార్బన్ పైకో కిందకో వెళ్ళడం వలన ఇలాగా ఎన్వలప్ కన్ఫర్మర్ వచ్చింది అని చెప్పి తెలుస్తుంది. చూడండి, ఎన్వలప్ అన్నాను కదా, ఎన్వలప్ అంటే ఇది. ఈ బ్లూ తీసేసి ఆ వెనకాల ఉన్న దాన్ని చూడండి, అంటే పోస్ట్ కవర్ అనమాట. ఇది ఎన్వలప్ కవర్ అంటాం కదా, ఆ కవర్ లా కనిపిస్తుంది. ఈ పార్ట్ అంతానేమో ఇది బాడీ, ఇది ఈ ఒకటి ఈ ఫ్లాప్ ఏమో పైకి వచ్చినట్టుగా ఉంటుంది అన్నమాట. ద ఎన్వలప్ కన్ఫర్మర్. ఇన్ ద ఎన్వలప్ కన్ఫర్మేషన్ 4 carbons ఆర్ ఆన్ ద ప్లేన్. ఇంకా ఈ 4 కార్బన్లోనేమో 4 కార్నర్స్ లో ఉన్నట్టుగాను, వైల్ ద 5th కార్బన్ ఈజ్ అవుట్ ఆఫ్ ప్లేన్. ఇదేమో పైకి ఉన్నట్టుగాను. షార్ట్ ఆఫ్ లైక్ ద ఫ్లాప్ ఆఫ్ ఎన్ ఎన్వలప్. ఈ ఎన్వలప్ యొక్క ఫ్లాప్ లాగా మనకి కనిపిస్తూ ఉంటుంది, అంటే ఓపెన్ చేసినటువంటి ఎన్వలప్ అండి. ద నెంబర్ ఆఫ్ ఎక్లిప్స్ హైడ్రోజన్స్ ఈజ్ రెడ్యూస్డ్. ఇప్పుడు ఎక్లిప్స్డ్ అయినటువంటి హైడ్రోజన్ సంఖ్య తగ్గింది కాబట్టి టార్షనల్ స్ట్రెయిన్ తగ్గింది, కానీ కొంచెం యాంగిల్ స్ట్రెయిన్ పెరుగుతుంది, అది తప్పదు. సో సైక్లోపెంటేన్ గురించి రాయమంటే 8 రకాలైనటువంటి కన్ఫార్మర్స్ ఉంటాయని రాస్తారు. ఒకటేమో ప్లానార్ కన్ఫార్మర్, రెండోదేమో ఎన్వలప్ షేప్డ్ కన్ఫార్మర్ ఉంటుంది అని చెప్పి రాస్తాం. ఓకే, సైక్లోపెంటేన్ గురించి కూడా మాట్లాడుకున్నాం. ద నెక్స్ట్ మాలిక్యూల్ విచ్ వీ హ్యావ్ టు డిస్కస్ ఈజ్ కన్ఫర్మేషన్స్ ఆఫ్ సైక్లోహెక్సేన్. సైక్లోహెక్సేన్ ఫార్ములా C6H12. C6H12 is cyclohexane. సైక్లోహెక్సేన్ వరకు కానీ చెప్పుకోవాల్సి వస్తే చాలా కన్ఫర్మేషన్స్ ఉంటాయండి దానికి, కానీ మెయిన్ కన్ఫర్మేషన్స్ మాత్రం సైక్లోహెక్సేన్ కి చైర్ కన్ఫర్మర్ అండ్ బోట్ కన్ఫర్మర్. గుర్తుపెట్టేసుకోండి ఈ రెండు, చైరు బోటు. ఈ రెండాటిలో మళ్ళీ చైర్ ఫార్ మోర్ స్టేబుల్, ఎందుకనేది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట. సో నౌ అవర్ టార్గెట్ ఈస్ టు స్టడీ కన్ఫర్మేషన్స్ ఆఫ్ సైక్లోహెక్సేన్. సో సైక్లోహెక్సేన్ హ్యాస్ several conformers. Out of several conformers of cyclohexane, which are the more important ones? One is chain conformer and the chair conformer. Another one is boat conformer. So the chair and the boat cyclohexane is more stable than the other cycloalkanes, and it has several conformations that are important for us to consider. చాలా ఉంటాయి అందులో, ఈ రెండు మాత్రం మనం స్టడీ చేద్దాం. ఎగ్జామ్ లో మనకి ఈ రెండు ఉంటాయని చెప్పి రాశారు అనుకోండి, పేపర్లు ఇచ్చేవాడు చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు, మంచి మార్క్స్ వేస్తాడు. ద మోస్ట్ స్టేబుల్ కన్ఫర్మేషన్ ఆఫ్ సైక్లోహెక్సేన్ ఇస్ ద చైర్ కన్ఫర్మేషన్. చాలా ఉంటాయని చెప్పన్నాను, చాలా వాటిలో వెరీ ఇంపార్టెంట్ ఏంటి? చైరు బోటు. ఈ చైరు బోట్లో ఏది మోర్ స్టేబుల్ అని చెప్పంటున్నాం? ద మోస్ట్ స్టేబుల్ కన్ఫర్మేషన్ ఆఫ్ సైక్లోహెక్సేన్ ఇస్ ద చైర్ కన్ఫర్మేషన్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఓకే, సైక్లోహెక్సేన్ కన్ఫర్మేషన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు అక్కడ నోట్స్ లో రాసుకున్నప్పుడు ఆ పాయింట్ కూడా రాసుకోండి, స్టార్ మార్క్ పెట్టండి, వెరీ ఇంపార్టెంట్ అని చెప్పి. సో విచ్ వన్ ఈజ్ మోస్ట్ స్టేబుల్? The most stable conformation of cyclohexane is the chair conformation అనేది మర్చిపోవద్దు. There is no angle or torsional strain in the chair form of cyclohexane. Why it is most stable? Why it is most stable means it doesn't have angle strain and at the same time it doesn't have torsional strain also. ఏ రకమైనటువంటి స్ట్రెయిన్ లేదు కాబట్టి this chair form of cyclohexane is considered the most stable one. ఏ మాత్రం యాంగిల్ స్ట్రెయిన్ కానీ టార్షనల్ స్ట్రెయిన్ కానీ ఉన్నట్టయితే స్టెబిలిటీ తగ్గిపోతుంది. రిప్రజెంటేషన్స్ ఆఫ్ ద
చైర్ కన్ఫర్మేషన్ ఆఫ్ సైక్లోహెక్సేన్. ఇప్పుడు చెప్పాను సైక్లోహెక్సేన్ మోస్ట్ స్టేబుల్ ఏదంటే చైర్. ఇదేమో ట్యూబ్ ఫార్మాట్, అంటే ట్యూబులు తీసుకుని ఏదో తయారు చేస్తాం. బాల్ అండ్ స్టిక్ ఫార్మాట్. ఓకే, ఇదేమో లైన్ డ్రాయింగ్, డిఫరెంట్ ఫార్మ్స్ రిప్రజెంట్ చేయడానికి. ఇది మీరేం ప్రాక్టీస్ చేయక్కర్లేదు. నోటీస్ దట్ దెర్ ఆర్ 2 ఓరియంటేషన్స్ ఫర్ ద హైడ్రోజన్ సబ్స్టిట్యూయెంట్స్. ఇక్కడ ఇది అండర్లైన్ చేయండి. నోటీస్ దట్ దెర్ ఆర్ 2 ఓరియంటేషన్స్ ఫర్ ద హైడ్రోజన్ సబ్స్టిట్యూయెంట్స్, అంటే హైడ్రోజన్ ఆటమ్స్. ఈ మాలిక్యూల్ కానీ తీసుకున్నట్టయితే ఇందులో హైడ్రోజన్ ఆటమ్స్ 2 రకాలుగా అరేంజ్ అయ్యి ఉన్నాయి. 2 రకాలుగా అరేంజ్ అయ్యి ఎలా ఉన్నాయంటే చూడండి, ఈ రెడ్ కలర్ హైడ్రోజన్స్ చూడండి ఎన్ని ఉన్నాయి. రెడ్ కలర్ హైడ్రోజన్స్ 1 2 3 4 5 6. ఈ రెడ్ కలర్ హైడ్రోజన్స్ అన్ని కూడా ఎయిదర్ ప్లేన్ కి పైన ఉన్నాయి లేదా ప్లేన్ కి కింద ఉన్నాయి. చూడండి, రెడ్ హైడ్రోజన్స్ దే ఆర్ ఎయిదర్ above the plane of the ring or below the plane of the ring. These type of hydrogens are called as axial hydrogens. దాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఆ పదాన్ని, axial, AXIAL, axial hydrogens అంటాం. దే ఆర్ perpendicular to the plane of the ring. ఓకే, ఈ హైడ్రోజన్ ఎలా ఉంది, ఈ రింగ్ కి ఈ ప్లేన్ కి perpendicular గా ఉంటుంది. దే ఆర్ axial hydrogen. ఇది కూడా కింద ఉన్నా కానీ కింద పైన కూడా దే ఆర్ axial hydrogens. ఏ కాకుండా ఇంకొక 6 ఉన్నాయి చూడండి, this one and this one. ఈ 6 ఎలా ఉన్నాయంటే పెరిమీటర్ కి ఎక్స్టెండ్ అయినట్టుగా ఉన్నాయి. దే ఆర్ కాల్డ్ యాజ్ ఈక్విటోరియల్ హైడ్రోజన్స్. గుర్తుపెట్టేసుకోండి, యాక్సియల్ హైడ్రోజన్స్ అండ్ ఈక్విటోరియల్ హైడ్రోజన్స్. ఇక్కడే ఉంది అంతా కూడా విషయం. చూద్దాం ఇక్కడ ఏం రాసాం. నోటీస్ దట్ దెర్ ఆర్ 2 ఓరియంటేషన్స్ ఫర్ ద హైడ్రోజన్ సబ్స్టిట్యూయెంట్స్. దోస్ దట్ ప్రొజెక్ట్ ఆబ్వియస్లీ అప్ ఆర్ డౌన్ షోన్ ఇన్ రెడ్, అండ్ దోస్ దట్ లై అరౌండ్ ద పెరిమీటర్ of the ring in more subtle up or down orientation shown in black or gray. So వీటిని ఈక్విటోరియల్ అంటాను. ఈ బ్లాక్ కలర్ లో ఉన్న హైడ్రోజన్స్ ఆర్ ఈక్విటోరియల్ హైడ్రోజన్స్, రెడ్ కలర్ లో ఉన్నవన్నీ యాక్సియల్ హైడ్రోజన్స్ అని గుర్తుపెట్టుకోండి. దాంతో మనకి పని ఉంది. ఓకే, ఇన్ ద చైన్ కన్ఫర్మేషన్ షోన్ అబోవ్ ఆల్ ద కార్బన్ బాండ్ యాంగిల్స్ ఆర్ ఎంతండి చూడండి. ఇప్పుడు కరెక్ట్ గా మనకి వచ్చింది 109.5 degrees వచ్చేసింది. అండ్ ఆర్ దేర్ ఫర్ ఫ్రీ ఆఫ్ యాంగిల్ స్ట్రెయిన్. సో టెట్రాహెడ్రల్ బాండ్ యాంగిల్ ఎంత, 109.5 degrees. సైక్లోహెక్సేన్ చైర్ కన్ఫర్మేషన్ లో బాండ్ యాంగిల్ ఎంత ఉంది, 109.5 degrees. కాబట్టి ఇప్పుడు యాంగిల్ స్ట్రెయిన్ ఉందా, యాంగిల్ స్ట్రెయిన్ లేదు. యాంగిల్ స్ట్రెయిన్ లేదు కాబట్టి ఇట్ ఈస్ మోస్ట్ స్టేబుల్. రెండో పాయింట్, ద చైర్ కన్ఫర్మేషన్ ఈస్ ఫ్రీ ఆఫ్ టార్షనల్ స్ట్రెయిన్ ఆల్సో. వై ఇట్ ఈస్ ఫ్రీ ఆఫ్ టార్షనల్ స్ట్రెయిన్ మీన్స్ దేర్ ఈస్ నో ఎక్లిప్సింగ్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్స్. హైడ్రోజన్ ఆటమ్స్, ఒక కార్బన్ మీద ఉన్న హైడ్రోజన్ ఆటమ్ ఇంకో కార్బన్ మీద ఉన్న హైడ్రోజన్ ఆటమ్స్ తో ఎక్లిప్స్ అవటం లేదు, ఓవర్లాప్ అవటం లేదు. కాబట్టి టార్షనల్ స్ట్రెయిన్ కూడా ఈ మాలిక్యూల్ లో లేదు. దట్ ఈస్ ద బ్యూటీ. వెన్ వీవ్డ్ అలాంగ్ ఎనీ కార్బన్ బాండ్ వీవింగ్ ద స్ట్రక్చర్ ఫ్రమ్ ఎన్ ఎండ్, ద బాండ్స్ ఆర్ సీన్ టు బి పర్ఫెక్ట్లీ స్ట్రాగర్డ్, నాట్ ఎక్లిప్స్డ్. అదే ఎక్లిప్స్డ్ అవ్వలేదు కాబట్టి టార్షనల్ స్ట్రెయిన్ లేదు. అండ్ దే ఆర్ పర్ఫెక్ట్లీ స్టాగర్డ్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ స్టాగర్డ్? ద హైడ్రోజన్స్ ఆర్ ప్లేస్డ్ యాజ్ ఫార్ అపార్ట్ యాజ్ పాసిబుల్. ఒకదాని నుంచి ఒకటి హైడ్రోజన్ సాధ్యమైనంత దూరంగా కానీ ఉంచబడితే దాని ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ పర్ఫెక్ట్లీ స్టాగర్డ్. స్టాగర్డ్ ఈజ్ మోర్ స్టేబుల్. ఆల్రెడీ మనం గతంలో నేర్చుకున్నాం. మోర్ ఓవర్ ద హైడ్రోజన్ ఆటమ్స్ అట్ ఆపోజిట్ కార్నర్స్ ఆఫ్ ద సైక్లోహెక్సేన్ రింగ్ ఆర్ మాక్సిమం సెపరేటెడ్. అన్ని సద్గుణాలు చైర్ ఫామ్ కు ఉన్నాయి కాబట్టి సైక్లోహెక్సేన్ చైర్ ఫామ్ ఇస్ ద మోస్ట్ స్టేబుల్. నెక్స్ట్ అదే చూడండి ఇక్కడ, దిస్ ఈస్ ద చైర్ ఫామ్. చైర్ ఫామ్ అని ఎందుకన్నా అంటే ఇదేమో కాళ్ళు పెట్టుకోవడానికి, ఇక్కడేమో కూర్చోవడానికి, ఇదేమో జారపడడానికి అన్నట్టు అనమాట. జస్ట్ అలా ఊహించుకోవాలి తప్ప. ఇది చూడండి, న్యూమెన్ ప్రొజెక్షన్ ఫార్ములా. న్యూమెన్ ప్రొజెక్షన్ ఫార్ములాలో ఫస్ట్ కార్బన్, సెకండ్ కార్బన్, వెనకాల సర్కిల్లో థర్డ్ కార్బన్, ఫోర్త్ కార్బన్, ఇదో ఫిఫ్త్ కార్బన్ అండ్ సిక్స్త్ కార్బన్. ఈ రకంగా 6 కార్బన్స్ ఉన్నాయి. ఇక్కడ బ్యూటీ ఏంటంటే అన్ని హైడ్రోజన్లు కూడా స్టాగర్డ్ అండి. చూడండి, ఒకదాని మీద ఒకటి ఎక్కడ కూడా ఎక్లిప్స్ అవ్వలేదు. దిస్ ఇస్ ద చైర్ కన్ఫర్మేషన్. పైగా ఈ ఫస్ట్ కార్బన్ ఫోర్త్ కార్బన్ చూడండి, ఫస్ట్ కార్బన్ ఫోర్త్ కార్బన్ మీద హైడ్రోజన్స్ కూడా ఎక్లిప్స్ అవట్లేదు. సో అందు గురించి ఎక్కడ కూడా ఏ రకమైన ఇబ్బంది లేకుండా చైర్ కన్ఫర్మేషన్, టార్షనల్ స్ట్రెయిన్ లేదు, యాంగిల్ స్ట్రెయిన్ లేదు, ఫ్లాగ్ పోల్ ఓవర్లాప్ లేదు, స్టెరిక్ హిండ్రెన్స్ లేవు. సో ఇట్ ఈస్ ద మోస్ట్ స్టేబుల్ ఫార్మ్ ఆఫ్ సైక్లోహెక్సేన్. అదే విషయం ఇక్కడ చెప్తున్నాం. న్యూమెన్ ప్రొజెక్షన్, చైర్ కన్ఫర్మేషన్ ఆఫ్ సైక్లోహెక్సేన్. Illustration of large separation between hydrogen atoms at opposite corners of the ring, designated C1 and C4. చూడండి, C1 C4 opposite corners of the ring అన్నమాట. సో చాలా దూరంగా ఉన్నాయి. when the ring is in the chair conformation, they are as far apart as possible. That means they are staggered, hence it is most stable. అదే ఇప్పుడు నేను చెప్పేసిందే మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెనేషన్ వస్తుంది. తర్వాత బోట్ కన్ఫర్మర్ వస్తుంది అన్నమాట. బోట్ కన్ఫర్మర్ కొంచెం తక్కువ స్టేబుల్ ఉంటుంది. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాన్ని. బై partial rotations about the carbon single bonds of the ring,
the chair conformation can assume another shape called as boat conformation. సో కార్బన్ కార్బన్ సింగిల్ బాండ్ ని లైట్ గా కానీ రొటేట్ చేసినట్టయితే ఆటోమేటిక్ గా మనకి బోట్ కన్ఫర్మేషన్ వస్తుంది అని చెప్పి తెలుస్తుంది. ద బోట్ కన్ఫర్మేషన్ హ్యాస్ నో యాంగిల్ స్ట్రెయిన్, దీనికి కూడా యాంగిల్ స్ట్రెయిన్ లేదు, బట్ ఇట్ హ్యాస్ టార్షనల్ స్ట్రెయిన్. ఎందుకు టార్షనల్ స్ట్రెయిన్ వచ్చింది? టార్షనల్ స్ట్రెయిన్ ఈజ్ డ్యూ టు ఎక్లిప్సింగ్ ఆఫ్ atoms. When a model of the boat conformation is viewed down carbon-carbon bond axis along either side, the C-H bonds at those carbon atoms are found to be eclipsed. ఇప్పుడు అదే చెప్తున్నాను నేను మీకు, causing torsional strain. Whenever there is eclipsing of atoms, what happens? There is possibility of torsional strain. Additionally, two of the hydrogen atoms on C1 and C4. ఇందాక C1 C4 మీద హైడ్రోజన్స్ చాలా దూరంగా ఉన్నాయి, స్టాగర్డ్. కానీ ఇక్కడ బోట్ ఫామ్ లోకి వస్తులకి C1 అండ్ C4 మీద ఉన్నటువంటి హైడ్రోజన్ చాలా దగ్గరగా ఉంటాయి. అప్పుడు వాండర్వాల్స్ రిపల్షన్స్ కూడా ఉంటాయి. దాన్ని మనం ఫ్లాగ్ పోల్ ఇంటరాక్షన్ అంటాం అనమాట. అది చూడండి ఒకసారి. ఎడిషనలీ two of the hydrogen atoms on C1 and C4 are close enough to each other to cause van der Waals repulsion. This latter effect has been called the flagpole interaction of the boat conformation. Torsional strain and flagpole interaction cause the boat conformation to have considerably higher energy than the chair conformation. So ఇక్కడ రెండు ఫ్యాక్టర్స్, అంటే రెండు చెత్త ఫ్యాక్టర్స్ అనుకోవచ్చు ఈ సైక్లోహెక్సేన్ స్టెబిలిటీ తగ్గించడానికి. ఏంటవి? ఒకటి టార్షనల్ స్ట్రెయిన్. టార్షనల్ స్ట్రెయిన్ దేని వల్ల వస్తుంది? ఎక్లిప్సింగ్ ఆఫ్ ఆటమ్స్ వల్ల వస్తుంది. ఇంకోటి ఏంటి? ఫ్లాగ్ పోల్ ఇంటరాక్షన్స్. ఫ్లాగ్ అంటే తెలుసు కదా, జెండా పైన ఉన్నటువంటి ఆటమ్ అన్నమాట. ఆ రెండు ఆటమ్స్ ఒకదానికొకటి ఇంటరాక్షన్స్ అవడం వల్ల వాండర్వాల్స్ ఇంటరాక్షన్స్ వస్తాయి. దాన్ని మనం వాండర్వాల్స్ రిపల్షన్స్ అంటాం. ఈ రెండు కారణాల చేత ఏం జరుగుతుంది? చైర్ కన్ఫర్మేషన్ కంటే బోట్ కన్ఫర్మేషన్ కొంచెం స్టెబిలిటీ తక్కువగా ఉంటుంది. అయ్యో ఇక్కడ చూడండి, ఇదే బోట్ కన్ఫర్మేషన్ అన్నమాట. బోట్ లాగా చూడండి, ఇంకో బోట్. ఓకే, ఇక ఈ రెండు చూడండి ఎలా ఉన్నాయో, ఫ్లాగ్ పోల్ అంటాం దీన్ని. జెండా హైడ్రోజన్. ఈ జెండా హైడ్రోజన్ రెండు రెపల్షన్స్ ఉంటాయి, అందుకని దీనికి స్టెబిలిటీ తగ్గుతుంది. The boat conformation of cyclohexane is formed by flipping one end of the chair form. అంటే ఇది చైర్ ఫామ్ అనుకున్నాం అనుకోండి, చైర్ ఫామ్ లో ఏదో ఒక మూల ఫ్లిప్పింగ్ అంటే తిరగబెట్టామనుకోండి, తిరగబెడితే మనకి బోట్ ఫామ్ వస్తుంది. దిస్ ఫ్లిప్ రిక్వైర్స్ ఓన్లీ రొటేషన్ అబౌట్ కార్బన్ కార్బన్ సింగిల్ బాండ్. కార్బన్ కార్బన్ సింగిల్ బాండ్ రొటేట్ చేస్తే చైర్ ఫామ్ ఏమో బోట్ ఫామ్ గా మారుతుంది అని చెప్పి ఇక్కడ ఈ స్లైడ్ ద్వారా తెలుస్తుంది. సో ఇది గుర్తుంచుకోండి, ఇది ఏ ఫామ్? ఇది చైర్ ఫామ్ అండి, గుర్తుంచుకోండి. ఇది బోట్ ఫామ్. ఈ రెండు ఇలా రాస్తే మీరు సరిపోతుంది. అంటే నేను మీకు బాగా అర్థం అవ్వాలని డెప్త్ గా చెప్తున్నాను, కానీ ఎంత స్టోరీ రాస్తే అప్పుడు ఈ ఒక్క క్వశ్చనే రాస్తారు ఎగ్జామ్ లో. 3 గంటలకి ఇది ఒకటి సరిపోతుంది. అలా కాదు, దాని తర్వాత మళ్ళీ ముందు అర్థం చేసుకోండి, నేర్చుకోండి సబ్జెక్ట్. తర్వాత మళ్ళీ మనం దీన్ని అంతా కూడా రివిజన్ లో పెట్టినప్పుడు ఎగ్జామ్ లో ఎంత రాయాలి ఏంటి అనేది నేను అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక ఇప్పుడు చెప్పాను కదా మీకు C1 C4. ఈ C1 C4 ఒకదానికొకటి ఎలా ఓవర్లాప్ అవుతున్నాయి చూడండి, అందుకే స్టెబిలిటీ తగ్గిపోతుంది. ఇంకో పాయింట్ ఏంటి? ఇంకో ఫ్లాగ్ పోల్ రిపల్షన్. ఈ ఫ్లాగ్ పోల్ రిపల్షన్ వల్ల కూడా స్టెబిలిటీ తగ్గుతుంది బోట్ ఫామ్ లో. Illustration of the eclipsed conformation of the boat conformation of cyclohexane. Flagpole interaction of the C1 and C4 hydrogen atoms of the boat conformation. The C1 C4 flagpole interaction can also be seen. ఇది flagpole interactions. చూడండి, దాన్ని బట్టి ఇప్పుడు ఏది స్టేబుల్ అని ఒప్పుకుంటారు మీరు? సైక్లోహెక్సేన్ లో చాలా ఉంటాయి, అందులో రెండేమో బాగా ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాం. ఒకటి చైర్ ఫామ్, ఇంకోటి బోట్ ఫామ్. ఈ రెండాటిలో వెరీ స్టేబుల్ ఏది? చైర్ ఫామ్. అదే విషయాన్ని ఫైనల్ గా కన్క్లూడ్ చేస్తాం అనమాట. The chair conformation is estimated to be lower in energy than the twist conformation by approximately 23 kilojoule per mole. More stable. Lower the energy ante more the stability. Because of the greater stability of the chair, more than 99% of the molecules are estimated to be in a chair conformation at any given moment. అంటే 1% other forms లో ఉంటాయి. ఉన్న అన్ని ఫార్మ్స్ లోనూ మాక్సిమం అంటే 99% ఏ ఫామ్ లో ఉంటుంది? చైర్ ఫామ్ లో ఉంటుంది. దట్స్ వై ఇట్ హ్యాస్ గ్రేటెస్ట్ స్టెబిలిటీ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇంకా ఇక్కడ చూడండి, పొటెన్షియల్ ఎనర్జీ డయాగ్రామ్ అంటాం దీన్ని. ఇక్కడ మీకు ఉన్నటువంటి రూపాలన్నిటిని తీసుకొచ్చేసాను కంప్లీట్. మీకు లోయెస్ట్ ఎనర్జీ ఉందనుకోండి, అది మోస్ట్ స్టేబుల్. లోయెస్ట్ ఎనర్జీ దేనికి ఉందో చూడండి అమ్మా జాగ్రత్తగా. చైర్ ఫామ్, ఇదిగో చైర్. ఓకే, తర్వాతది హాఫ్ చైర్ ఫామ్, అంటే ఒక దాని పైకి లేపాం అనమాట. హాఫ్ చైర్ ఫామ్ మోస్ట్ అన్స్టేబుల్, ఇది గుర్తుంచుకోండి. మోస్ట్ అన్స్టేబుల్. ఎంత అన్స్టేబుల్? 45.2 కిలోజౌల్ పర్ మోల్. ఇంత ఎనర్జీ ఎక్కువ ఉంటుంది దేనికంటే? చైర్ ఫామ్ కంటే హాఫ్ చైర్ ఫామ్ కి ఇంత ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. మోస్ట్ అన్స్టేబుల్. తర్వాత ట్విస్ట్ బోట్ ఫామ్ ఒకటి ఉంటుంది. తర్వాత బోట్ ఫామ్ కి చైర్ ఫామ్ కి ఎనర్జీ డిఫరెన్స్ ఎంత చూసుకోండి, 30 కిలోజౌల్ పర్ మోల్. ఏది మోస్ట్ స్టేబుల్ ఇప్పుడు? చైర్ ఫామ్ ఈజ్ మోస్ట్ స్టేబుల్ దెన్ బోట్ ఫామ్.
మళ్ళీ ట్విస్ట్ బోట్ వస్తుంది. దీన్ని మళ్ళీ కొంచెం ట్విస్ట్ చేస్తే, మళ్ళీ ఇంకా కొంచెం ట్విస్ట్ చేస్తే హాఫ్ చైర్ ఫామ్ వస్తుంది. ఇంకా ట్విస్ట్ చేస్తే మళ్ళీ ఫైనల్ గా చైర్ ఫామ్ వస్తుంది. ఇది ఇలాగ మీకు అండర్స్టాండింగ్ కోసం ఇదన్నీ ఇచ్చాను. అంటే ఇన్ని రకాలు ఉంటాయని చెప్పి తెలుసుకుంటారు అని చెప్పి ఒకసారన్నా చదువుతారు. ఇదంతా ఎగ్జామ్ లో మనం రాయం అన్నమాట, చాలా సింపుల్ గా రాస్తాం. ఓకే, సో 2 ఇంపార్టెంట్ కన్ఫార్మర్స్ ఆఫ్ సైక్లోహెక్సేన్ ఏం చెప్పండి? చైర్ ఫామ్, బోట్ ఫామ్. ఓకే, చైర్ ఫామ్, బోట్ ఫామ్ లో ఏది మోస్ట్ స్టేబుల్? చైర్ ఫామ్ ఇస్ మోస్ట్ స్టేబుల్. ఎందుకని? ఇందులో టార్షనల్ స్ట్రెయిన్ ఉండదు, యాంగిల్ స్ట్రెయిన్ ఉండదు. బోట్ ఫామ్ లో పరిస్థితి ఏంటి మరి? ఇందులో టార్షనల్ స్ట్రెయిన్ ఉంటుంది, అలాగే ఫ్లాగ్ పోల్, వాండర్ వాల్ రిపల్షన్స్ ఉంటాయి కాబట్టి స్టెబిలిటీ తక్కువగా ఉంటుంది. The relative energies of the various conformations of cyclohexane ఇది diagram. The positions of maximum energy are conformations called half chair. Maximum energy ఎవరు ఆక్యుపై చేస్తున్నారు చూడండి, half chair form, in which the carbon atoms of one end of the ring have become coplanar. దానికి ఉండే రీజన్ దానికి ఇంకెందుకంటే డీప్ గా వెళ్ళవలసిన అవసరం మనకు లేదు, ఇప్పటికే చాలా డీప్ గా వెళ్ళిపోయాం మనం. ఓకే, ఇవన్నీ ఇంటరాక్షన్స్ ఎలా ఉన్నాయని చెప్పడం అన్నమాట. బోట్ ఫామ్ ఇది. ఈ బోట్ ఫామ్ లో ఎక్లిప్సింగ్ ఎలా జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉంటే మళ్ళీ మీరు ఇక్కడ పాజ్ చేసుకుని చూద్దరు. కానీ ఇంకో ఫ్లాగ్ పోల్ స్టెరిక్ ఇంటరాక్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేసిందే మళ్ళీ ఇంకో స్లైడ్ అన్నమాట. ఎక్లిప్సింగ్, టార్షనల్ స్ట్రెయిన్ వస్తుంది. టార్షనల్ స్ట్రెయిన్, ఇదేమో ఇక్కడ ఫ్లాగ్ పోల్ ఇంటరాక్షన్స్. ఈ రెండు వల్ల బోట్ ఫామ్ కి కొంచెం స్టెబిలిటీ తక్కువ ఉంటుంది. ఓకే, ఇప్పటి వరకు సైక్లో ఆల్కేన్స్ స్టెబిలిటీ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఏ కాంపౌండ్స్ మనం స్టడీ చేసాం? సైక్లోప్రోపేన్, సైక్లోబ్యూటేన్, సైక్లోపెంటేన్ అండ్ సైక్లోహెక్సేన్. మొత్తం 4 కూడా అల్టిమేట్ గా ఏ కార్నర్ కూడా మనం వదలకుండా స్టడీ చేసుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే సబ్స్టిట్యూటెడ్ సైక్లోహెక్సేన్ ని స్టడీ చేయవలసినటువంటి అవసరం ఉంది. సిలబస్ లో మనకి ఇది ఇంక్లూడ్ చేశారు ఈ సంవత్సరం. సబ్స్టిట్యూటెడ్ సైక్లోహెక్సేన్ కొత్తగా ఇంక్లూడ్ చేశారు కాబట్టి ఏమో చెప్పలేం, ఇదే క్వశ్చన్ ని అడగొచ్చు ఎగ్జామినర్. ఓకే, సబ్స్టిట్యూటెడ్ సైక్లోహెక్సేన్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ మొత్తం ఎన్ని హైడ్రోజన్లు ఉన్నాయి? 12 హైడ్రోజన్స్ ఉన్నాయి. లెక్క పెట్టండి చూడండి, 12 హైడ్రోజన్స్. ఈ 12 హైడ్రోజన్ లో ఒకటి కంటే ఎక్కువ కానీ హైడ్రోజన్లు తీసేసి దాని స్థానంలో వేరే గ్రూప్స్ కానీ పెట్టామనుకోండి, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ సబ్స్టిట్యూటెడ్ సైక్లోహెక్సేన్. సబ్స్టిట్యూట్, హైడ్రోజన్ తీసి దాని స్థానంలో ఇంకో గ్రూప్ పెట్టు, దాన్ని స్టడీ చేద్దాం. ఇప్పుడు ఈజీగానే ఉంటుందండి ఇది కూడా. యాక్సియల్ అండ్ ఈక్విటోరియల్ హైడ్రోజన్ గ్రూప్స్. ఆల్రెడీ నేను యాక్సియల్ అంటే ఏంటి, ఈక్విటోరియల్ అంటే ఏంటి ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసేసాను. యాక్సియల్ అని ఏంటంటాం? ఇంకో పైన కానీ కింద కానీ ఉన్నాయనుకోండి, ఇగో రెడ్ లో ఉన్నాయి కదా, ఈ రెడ్ లో ఉన్నాయని కూడా యాక్సియల్. మరి ఈ బ్లాక్ లో ఉన్నట్లు ఏమని పిలుస్తాం? ఈక్విటోరియల్. అంటే పెరిమీటర్ ని ఎక్స్టెండ్ చేస్తున్న వాటినేమో ఈక్విటోరియల్ హైడ్రోజన్స్ అంటాం. ఇలాగ పైకి కానీ కింద కానీ ఎక్స్టెండ్ అవుతున్నటువంటి రింగ్ కి పెర్పెండిక్యులర్ గా కానీ ఉంటే దే ఆర్ కాల్డ్ యాజ్ యాక్సియల్ హైడ్రోజన్స్. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను, రింగ్ కి పెర్పెండిక్యులర్ గా ఉన్న హైడ్రోజన్ ని యాక్సియల్ హైడ్రోజన్ అని, పెరిమీటర్ ని ఎక్స్టెండ్ చేస్తున్నటువంటి హైడ్రోజన్స్ నేమో ఈక్విటోరియల్ హైడ్రోజన్స్ అని అంటారు. సబ్స్టిట్యూటెడ్ సైక్లోహెక్సేన్స్, యాక్సియల్ అండ్ ఈక్విటోరియల్ హైడ్రోజన్ గ్రూప్స్. The chair conformation of cyclohexane, which is the most stable one, has 2 distinct orientations for the bonds that project from the ring. These positions are called axial and equatorial as shown for cyclohexane. The chair conformation of cyclohexane, this is the diagram. Axial hydrogen atoms are shown in red. నేను ఇక్కడ కలర్ దీని కలర్ కూడా రెడ్ గా పెట్టాను, జస్ట్ మీకు సరదాగా ఈజీగా గుర్తుంటుందని. అండ్ ఈక్విటోరియల్ హైడ్రోజన్స్ ఆర్ షోన్ ఇన్ బ్లాక్. ఈక్విటోరియల్ హైడ్రోజన్స్ అన్ని కూడా బ్లాక్ గా ఉంది, అది జస్ట్ గుర్తుంచుకోండి. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ సబ్స్టిట్యూటెడ్ సైక్లోహెక్సేన్. దాని గురించి మనం మాట్లాడుకుంటాం. ద యాక్సియల్ బాండ్స్ ఆఫ్ సైక్లోహెక్సేన్ ఆర్ దోస్ దట్ ఆర్ పెర్పెండిక్యులర్ టు ద ప్లేన్ ఆఫ్ ద రింగ్. చెప్పాను ఇప్పుడు మీకు. దేర్ ఆర్ 3 యాక్సియల్ బాండ్స్ ఆన్ ఈచ్ ఫేస్, అంటే 3 ఏమో పైన 3 ఏమో కింద. The equatorial bonds of cyclohexane are those that extend from the perimeter of the ring. అది కూడా చెప్పాను, ఆ perimeter of the ring ని ఎక్స్టెండ్ అవుతూ ఉంటే దాన్ని ఈక్విటోరియల్ బాండ్స్ అంటారు. The equatorial bonds alternate from slightly up to slightly down in their orientation from one carbon to the next. Okay. When a cyclohexane ring undergoes a chair conformational chain, that is ring flip, all the bonds that were axial become equatorial and all bonds that were equatorial become axial. చూడండి, రింగ్ ఫ్లిప్ అంటే ఏదో ఒక చైర్ ఫామ్ ని మనం చేంజ్ చేసాం అనుకోండి, కన్ఫర్మేషన్ చేంజ్ చేస్తే ఏమవుతుందంట, ఈక్విటోరియల్ గా ఉన్న హైడ్రోజన్లు అన్నినేమో యాక్సియల్ గాను, యాక్సియల్ గా ఉన్నటువంటి గ్రూప్స్ అన్ని ఈక్విటోరియల్ గా మారిపోతాయని చెప్పి ఇక్కడ స్టేట్మెంట్. అదే విషయాన్ని ఇంకో ఇక్కడ చూపిస్తున్నాను కూడా డయాగ్రమాటిక్ గా. చూడండి, రెడ్ లో ఉన్నాయన్నీ కూడా యాక్సియల్ గ్రూప్స్, ఇవన్నీ యాక్సియల్ గ్రూప్స్. బ్లాక్ లో ఉన్నవన్నీ కూడా ఈక్విటోరియల్ గ్రూప్స్ అని గుర్తుంచుకోండి. దీన్ని ఏం చేస్తున్నాం, తిరగబెడుతున్నాం అనమాట. ఇలాగా ఈ పై దాని కిందకి, ఈ కింద దాని పైకి చేస్తే
దాన్ని రింగ్ ఫ్లిప్ అంటాం. అంత డీటెయిల్గా మీరు వెళ్ళకండి, మీకు ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాను. అప్పుడు ఏమవుతాయి, ఈక్విటోరియల్ అలా యాక్సియల్ గాను, యాక్సియల్ అలా ఈక్విటోరియల్ గాను మారిపోతాయి అనేది ఇక్కడ ఎక్స్ప్లెనేషన్. ఓకే, అది జనరల్ ఎక్స్ప్లెనేషన్. మనం సబ్స్టిట్యూటెడ్ సైక్లోహెక్సేన్ లో స్టడీ చేయాల్సినటువంటి మాలిక్యూల్ ఏంటి అంటే మిథైల్ సైక్లోహెక్సేన్ స్టడీ చేయాలి. మిథైల్ సైక్లోహెక్సేన్ ఏమో ఎలాగ అడుగుతారేమో కూడా చూడండి. మిథైల్ సైక్లోహెక్సేన్ అని చెప్పి రాసుకోండి. కన్ఫర్మేషనల్ అనాలిసిస్ ఆఫ్ మిథైల్ సైక్లోహెక్సేన్. మిథైల్ సైక్లోహెక్సేన్ హ్యాస్ 2 possible chair conformations and these are interconvertible through the bond rotations that constitute a ring flip. In conformation 1, the methyl group occupies an axial position. మీకు ఆల్రెడీ చెప్పేసాను axial position అంటే ఏంటి, equatorial position అంటే ఏంటి అనేది. So in conformation 1, the methyl group occupies an axial position and in conformation 2, the methyl group occupies an equatorial position. చూద్దాం, అది డయాగ్రామ్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఇగో 1 and 2. 1 లో ఇంకో మిథైల్ సైక్లోహెక్సేన్ కదా స్టడీ చేస్తున్నాం. ఏ ప్లేస్ లో ఉంది మిథైల్ గ్రూప్, యాక్సియల్ పొజిషన్ లో ఉంది. మరి ఇదిగో సెకండ్ వన్ ఏ స్టేజ్ లో ఉందో చూడండి, ఈక్విటోరియల్ లో పొజిషన్ లో ఉంది. ఇక్కడే చెప్పేస్తాను మీకు అసలు విషయం. ఇది లెస్ స్టేబుల్. యాక్సియల్ పొజిషన్ లో కానీ సబ్స్టిట్యూట్ ఉంటే లెస్ స్టేబుల్. ఈక్విటోరియల్ పొజిషన్ లో కానీ సబ్స్టిట్యూయెంట్ అదే మిథైల్ గ్రూప్ కానీ ఉంటే మోర్ స్టేబుల్. ఎంత మోర్ స్టేబుల్ అంటే మోర్ స్టేబుల్ బై 7.6 kJ/mol. కనీసం ఇక్కడ వరకు కానీ మీరు రాయగలిగినా కానీ మీకు ఫుల్ మార్క్స్ పడిపోతాయండి. ఎందుకంటే ఎవరో రాయరు, దీని జోలికి పెద్దగా వెళ్ళరు. సో అలాంటప్పుడు మనం దీన్ని క్యాష్ చేసుకోవాలన్నమాట. వీలైతే చెప్తున్నాను ఇంకో మాట కూడా, వీలైతే ఇలాంటి క్వశ్చన్లే స్టార్టింగ్ లో రాయాలన్నమాట. చాలా కాన్ఫిడెంట్ గా మనం ఫస్ట్ పేజ్ లో కానీ ఇలాంటి క్వశ్చన్ ఆన్సర్ రాసాం అనుకోండి, దెబ్బకి పేపర్ దిద్దేవాడు మైండ్ బ్లాక్ అయిపోయి ఫుల్ ఇంకా అక్కడ నుంచి ఇంకా అన్నిటికి కూడా మాక్సిమం మార్క్స్ వేసుకుంటూ వెళ్ళిపోతారు. నేనైతే అలాగే చేస్తానండి. ఇంకా ముందు అక్కడే ఇంకా ఫస్ట్ పేజ్కి వచ్చేసి అంటే టైటిల్ పేజ్కి వచ్చేసి ముందు అక్కడ 75 వేసేసి ఆ తర్వాత వాల్యుయేషన్ చేయడం మొదలెడతాం అనమాట. ఎందుకంటే ఇంకా అర్థమైపోద్ది అక్కడికి ఈ స్టూడెంట్ దగ్గర స్టఫ్ ఉందా లేదా అని చెప్పి. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అంత కాన్సెప్ట్ అంతా కూడా. CH3 పైన ఉంటే యాక్సియల్ ప్లస్ స్టేబుల్, అదే ఈక్విటోరియల్ లో ఉంటే మోర్ స్టేబుల్ బై దిస్ మచ్ ఆఫ్ ఎనర్జీ. ఈ డ్రా చేయడం మాత్రం ప్రాక్టీస్ చేయాలండి, అది మాత్రం గుర్తుంచుకోండి. ఎందుకు ఇప్పుడు క్వశ్చన్ వస్తుంది చూడండి, చూడండి ఎలా ఉందో. ఎందుకు, వై దిస్ వన్ ఈజ్ లెస్ స్టేబుల్. ఇదిగో ఏంటిది, స్టెరిక్ హిండ్రెన్స్. చక్కగా ఇక్కడ హిండ్రెన్స్ వచ్చింది. ఓకే, కానీ ఇక్కడ అలాంటి హిండ్రెన్స్ ఏమీ లేదు. ఆ హిండ్రెన్స్ గురించి స్టడీ చేద్దాం. The conformations of methyl cyclohexane with the methyl group axial and equatorial అని పైన చెప్పాం. 1,3 diaxial interactions between the 2 axial hydrogen atoms and the axial methyl group in the axial conformation of methyl cyclohexane are shown with dashed arrows. అది కూడా చెప్పాం. Less crowding occurs in the equatorial conformation. Why equatorial conformation is more stable? ఇది ఎందుకు more stable, ఇది ఎందుకు less stable అంటే ఇక్కడ క్రౌడింగ్ లేదు. చూడండి ఎవరి కాళ్ళు చాలా దూరంగా ఉన్నారు చక్కగా స్టాగర్డ్, కానీ ఇక్కడ చూడండి క్రౌడింగ్ ఉంది అవునా. సో 1వ కార్బన్ మీద మిథైల్ గ్రూప్ ఉంది, ఇది 3వ కార్బన్ మీద హైడ్రోజన్ తో ఎక్లిప్స్ అవుతుంది, 5వ కార్బన్ మీద హైడ్రోజన్ తో కూడా ఎక్లిప్స్ అవుతుంది. అందుకని దీనికి స్టెబిలిటీ తక్కువ ఉంటుంది. సింపుల్ గా రాయండి అలాగా. In the axial methyl conformer, the methyl group is crowded by the 1,3 diaxial hydrogen atoms, red lo చూపించామంట, as compared to the equatorial methyl conformer which has no 1,3 diaxial interactions with the methyl group. సో ఆ ఇంటరాక్షన్స్ ఉండడం వల్ల రిపల్షన్స్ ఉంటాయి, రిపల్షన్స్ ఉండడం వల్ల స్టెబిలిటీ తగ్గుతుంది, స్టెబిలిటీ తగ్గడం వల్ల ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో యాక్సియల్ మోర్ స్టేబులా, ఈక్విటోరియల్ మోర్ స్టేబులా? ఈక్విటోరియల్ మోర్ స్టేబుల్ ఉంటుంది అని చెప్పి గుర్తుపెట్టుకోండి. అదే విషయాన్ని నేను ఇప్పుడు చెప్పేసిన దాన్ని ఒకసారి ఇక్కడ స్టేట్మెంట్ గా ఉంటుంది, మీరు చదువుకోవడానికి ఉపయోగపడుతుంది. చదవండి. ద మోస్ట్ స్టేబుల్ కన్ఫర్మేషన్ ఫర్ ఏ మోనో సబ్స్టిట్యూటెడ్ cyclohexane ring, a cyclohexane ring where one carbon atom bears a group other than hydrogen, is the conformation where the substituent is equatorial. So ఏది మోర్ స్టేబుల్? The most stable conformation for a mono substituted cyclohexane ring is the conformation where the substituent is equatorial. Underline చేయండి. Studies indicate that conformation 2 with the equatorial methyl group is more stable than conformation 1 with the axial methyl group by about 7.6 kJ/mol. Already ఇది కూడా explain చేశాను. Thus, in the equilibrium mixture, the conformation with the methyl group in the equatorial position is the predominant one, constituting about 95% of the equilibrium mixture. So ఏ రూపంలో ఎక్కువగా ఉంటుంది? మిథైల్ సైక్లోహెక్సేన్ ఈక్విటోరియల్ పొజిషన్ ఉన్నటువంటి కన్ఫర్మర్ ఎక్కువగా ఉంటుంది. ఎంత అంటే 95%. The greater stability of methyl cyclohexane
with an equatorial methyl group can be understood through an inspection of the two forms. ఆ టూ ఫార్మ్స్ మనం చెప్పేసుకున్నాం. ఎక్స్ప్లెనేషన్ దానికి చూడండి. And the methyl group is axial. It is so close to the two axial hydrogens on the same side of the ring attached to the C3 and C5 diagram చూపించాను that the dispersion forces between them is repulsion. చూపిస్తాను ఒకసారి మళ్ళీ. ఈ ఫోర్సెస్ థర్డ్ కార్బన్ ఫిఫ్త్ కార్బన్ మీద హైడ్రోజన్ కి దీనికి మధ్య రిపల్షన్స్ ఉంటాయి కాబట్టి స్టెబిలిటీ తక్కువ ఉంటుంది. Okay, this type of steric strain, because it arises from an interaction between an axial group on carbon atom 1 and an axial hydrogen and carbon atom 3 or 5, is called 1,3 diaxial interaction. Studies with other substituents show that there is generally less repulsion when any group larger than hydrogen is equatorial rather than axial. So equatorial place lo unte repulsions takkuga untayi ani చెప్పి దీని అర్థం. ఓకే, అదే దాన్ని ఇంకా డీటెయిల్ గా మీకు చూపించడం కోసం ఈ పిక్చర్ ఈ స్లైడ్ పెట్టాను. చూడండి, ఇది థర్డ్ కార్బన్ ఫిఫ్త్ కార్బన్, థర్డ్ కార్బన్ మీద హైడ్రోజన్ తోను ఫిఫ్త్ కార్బన్ మీద హైడ్రోజన్ తోను ఈ మెథైల్ గ్రూప్ అంటే యాక్సియల్ మెథైల్ గ్రూప్ గాని ఉంటే రిపల్షన్స్ ఉంటాయని చెప్పి అంటున్నాం. మరి ఈక్వటోరియల్ మెథైల్ గ్రూప్ ఉంటే చూడండి, ఇది ఇక్కడ ఎక్కడో ఉంది, ఈ ఎక్కడో ఉన్నాయి, రిపల్షన్స్ లేవు కాబట్టి దిస్ వన్ ఈజ్ మోర్ స్టేబుల్. ఎంత మోర్ స్టేబుల్ అంటే మోర్ స్టేబుల్ బై 7.6 kJ/mol. ఓకే, సో అదే దాన్ని ఇంకా కొంచెం ఎలాబరేట్ గా చెప్తున్నాం. చూడండి, ద మిథైల్ గ్రూప్ ఆఫ్ యాక్సియల్ methyl cyclohexane therefore has two gauge interactions and consequently it has 7.6 kJ/mol of strain. The methyl group of equatorial methyl cyclohexane does not have a gauge interaction because it is anti to C3 and C5. అదే ఆ ఇంటరాక్షన్స్ అనేవి ఉండవు అనేది ఎక్స్ప్లెనేషన్. ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి పిక్చర్స్ నే ఇంకా కొంచెం డీటెయిల్ గా ఎవరికైనా కావాల్సిన వాళ్ళు డీటెయిల్ గా చూసుకుంటారని ఇవి కూడా మీకు ఇంక్లూడ్ చేశాను. చూడండి, ఈక్విటోరియల్ ఇది యాక్సియల్, యాక్సియల్ ఉంటే ప్లస్ స్టేబుల్, ఈక్విటోరియల్ అంటే మోర్ స్టేబుల్. ఎందుకని ఇంకో యాక్సియల్ అంటే స్టెరిక్ ఇంటరాక్షన్స్ ఉంటాయి అని చెప్పి ఇక్కడ కూడా మనం డయాగ్రామాటిక్ గా చూపిస్తున్నాం. మళ్ళీ అదే చూడండి, స్టెరిక్ ఇంటరాక్షన్స్ ఉంటాయి, స్టెరిక్ ఇంటరాక్షన్స్. దీన్ని ఎంత డీప్ గా అవసరం కానీ మీరు కొంచెం జస్ట్ శ్రద్ధగా పెట్టండి. అంటే కొన్ని చోట క్లాసులు చెప్పేటప్పుడు మాకు బాగా ఇంకా డీటెయిల్ గా కావాలని అడుగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇక్కడ ఎంత ఉపయోగపడుతుంది, మీరు ఎంత ఉపయోగించుకుంటారు అనేది మీరు చూసుకోండి. నాకైతే ఎక్స్ప్లెయిన్ చేయడానికి డోకా లేదు, సబ్జెక్ట్లో లోటు లేదండి. మీరు ఎంత డీప్గా కావాలితే అంత డీప్గా చెప్తాను, మనకేమీ ప్రాబ్లం ఏం లేదు. చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. క్లాసులో మాత్రం బాగా ఎంత డెప్త్గా చెప్పుకున్నా కానీ నాకైతే ఏం ఇబ్బంది లేదు. సబ్జెక్ట్ పరంగా ఏ డౌట్ అడిగినా సరే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇవాళ